అందరికీ నమస్కారం. ఈరోజు కథ. కారులో బయలుదేరిన లక్ష్మికి మనసులో ఎన్నో ఆలోచనలు. పనమ్మాయినే, ఏమే అన్నీ సర్ది పెట్టావా? పెట్టానమ్మగారు అంది పని మనిషి. వెళుతున్న లక్ష్మి, ఇప్పుడు నేనున్న సమస్యకి సుమతైతేనే ఒక మార్గం చూపించగలదు. ఏంటో జీవితాలు ఒకవైపున ఊడు పొమ్మంటున్నా, కాడు రమ్మంటున్నా ఈ రోజుకి మనశ్శాంతి ప్రశాంతతలు లేకుండా పోయాయే. మన వరకు మన బ్రతుకులు ఎలా ఏడ్చినా పర్వాలేదు. మన కళ్ళ ముందు పసినలుసుల జీవితాలు నలిగిపోతుంటే చూసి చావలేం. కాస్త కూస్తా కడుపు చెంచుకుంటే కాళ్ళ మీద పడుద్దని నా బాధ. షో దేవుడా అనుకుంటూ ఉండగానే, లక్ష్మమ్మ, మీరు చెప్పిన అడ్రస్కి వచ్చేసాం అంది పని మనిషి. పద దిగు, తీసుకొచ్చినవన్నీ కారులో బుట్టలన్నీ తీసుకొని నువ్వు రావే అనేసరికి, ఎవరు అంటూ బయటకు వచ్చేసరికి, సుమతి నేనే నేనే నీ పోయే కాలం పుట్ట లక్ష్మినే ముదృష్టపుతానా అనేసరికి, నీ ప్రేమ కూడా తిట్లులాగానే ఉంటుంది, రావే లక్ష్మి అనేసరికి, బతికే ఉన్నావా సచ్చావేమో అనుకున్నాను, నీ అమ్మ కడుపు మాడ అనేసరికి, అయ్యో ఎందుకే అంత నిష్ఠూరం ఏంటి అనకూడదులే కానీ, ఏ రోజైనా కంటికి కనపడ్డావా? ఏ రోజైనా ఉత్తరాల్లో తప్ప ఒక ఫోన్ అన్నా చేసి ఆడవటం ఉందా? ఏం బొత్తికే అనకూడదులే కానీ స్నేహితురాలంటే ఇలాగే ఉంటారేమే అనేసరికి, అయిపోయిందా నన్ను తిట్టడం? లేదు, నాకు ఇంకా కోపంగా ఉంది. సరే తిడుదుగానిలే కానీ కూర్చో, లోపలికి వెళ్ళి కాసిన మంచినీళ్ళు తీసుకొస్తానంటే, తీసుకురాపో అనేసరికి, మంచినీళ్ళు కాదులే, నువ్వు ఉన్న వేడికి నిమ్మకాయ నీళ్ళే తెస్తానని ఆవిడ నిమ్మనీళ్ళు కలుపుకొని కూర్చొని తాగమనేసరికి, పనమ్మాయి ఒక గ్లాస్ తీసుకొని పక్కకు కూర్చుందే. ఈలోపు లక్ష్మి గటగట తాగేశాక, చాలా ఇంకో గ్లాస్ ఇచ్చేదా? సాల్లే అనేసరికి, ఇప్పుడు చెప్పవే ఎలా ఉన్నావో? బతికే ఉన్నా, పోయానా ఏంటి అనేపాటికి, ఏం మాటలే అవి, ఎందుకే అలా మాట్లాడతావు? ఎవరున్నారు నాకు? కష్టం సుఖం చెప్పుకోవటానికి ఎవరూ లేకుండా పోయేసరికి ఆ ముదృష్టపు ఉత్తరాల్లో నేనేం చెప్పాను, నువ్వేం విన్నావో అని బ్యామని లక్ష్మి సుమతిని వాటేసుకొని రాగాలు తీయటం మొదలుపెట్టింది. ఊడుకో లక్ష్మి, ఏడవకే అంటే, ఏడవద్దా? న్యాయం ధర్మం ఉందంటే దేవుడికి, అబ్బా ఊడుకోవే, ఇప్పుడు అయిపోయినాయి ఎందుకో, చెప్పుకోకపోతే నా గుండె బద్దలైపోద్ది కాబట్టే, నేను పోయేలాగా ఉన్నాను కాబట్టే, పక్క ఇళ్లల్లో పుట్టాం మనమిద్దరం సుమతే, కలిసే పెరిగాం, 7వ తరగతి వరకు కలిసే చదువుకున్నాం. నీ ముదృష్టం అవటానికి నువ్వు 11 ఏళ్లకే పెద్ద మనిషి అయ్యావని 7వ తరగతి అయిపోగానే ఆ దరిద్రపు వెధవకి నీ మొగుడికిచ్చి కట్టబెట్టి నిన్ను ఊరు పంపించేశాడు మీ నాన్న ముదృష్టపోడు. ఆ తర్వాత నిన్నొచ్చి కలుద్దామంటే నీ మొగుడేమో వాడికి అనుమానపు జబ్బు. నీతో మగాళ్ళు మాట్లాడితే అనుమానించాడంటే అర్థం ఉంది. ముదృష్టపోడు ఆడోళ్ళు మాట్లాడినా అనుమానిస్తాడు వాడు. ఇక వాడితో తన్నులు తన్నించుకొని తిట్లు తిట్టించుకొని నలుగురిని కానీ, నీ బతుకేమో పుట్టింటికి కూడా వాడు పంపించక ఇక్కడే మగ్గిపోయింది. ఇక నీ జీవితం ఏదో 6 నెలలకో ఉత్తరం, 3 నెలలకో ఉత్తరం నువ్వు నాకు రాయటం, నేను నీకు రాయటంలో ఆ ఉత్తరాలు నీ మొగుడు చదువుతాడనే, ఒకవైపున నువ్వు వాడు చదివాకే పోస్ట్ చేస్తాడనే, నువ్వు ఏనాడు నీ కొంపలో విషయాలు అక్కడొకటి తప్ప నేనే మాత్రం చెప్పుంటాను నా కొంపలో విషయాలు మనసారా చెప్పుకున్నది లేదు. అలా సంవత్సరాలు గడిచిపోయే 50 సంవత్సరాల ఒగ్గులం అయిపోయాము నువ్వు నేను. ఈ ఇంత దాంట్లో ఆ రోజు నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయావు నీ మొగుడినే. ఆ తర్వాత నాకు పెళ్లి చేద్దాం అనుకుంటే నాకేమో ఆ దేవుడు పుష్పవతి అయ్యే రాత రాయలేదు. మా అమ్మ నాన్న మింగించని మందులు లేవు, తెప్పని డాక్టర్లు లేవు, చెయ్యని పూజలు లేవు. మా అమ్మ నాన్నకి నా బతుకు దిగులైపోయిందే. దేవుళ్ళలాంటి మా అన్నయ్య నారాయణ, మా వదిన గౌరి చేతుల్లో నన్ను పెట్టి, పోతూ ఆస్తంతా అన్నయ్యకే రాసేయండి, నాకొద్దు, నేనెటు ఇక పెళ్లి చేసుకోనంటే, అదేమన్నా మాటమ్మా అంటే, ఏ 2వ సంబంధపోనో 3వ సంబంధపోనో వాడికి అంతకుముందు పెళ్ళాలు కన్నే 4 పిల్లలో 3 పిల్లలో ఉన్నోళ్ళని నేను చేసుకొని వాడికి నేను పడక సుఖాన్ని ఇచ్చి వాడి పిల్లలకి నేను అమ్మలా సాకి సేవలు చేసినంత మాత్రాన నేనేమి అమ్మనైపోన్లే అన్నయ్య, నాకొద్దు, నాకు ఇష్టం లేదు, అదేదో
దేవతల్లాంటి మీ ఇద్దరే నా కోసం 4 పిల్లల్ని కనివ్వండి, ఆశ తీరా పెంచుకుంటానని చెప్పాను మా అన్నయ్య వదినలకి. అయినా మా అన్నయ్య వదిన విన్నారా? మా అమ్మ నాన్నల చేత ఆస్తిలో నాకు కూడా అన్నయ్య 40% వాటా పట్టుబట్టి పెట్టమంటే కాదనే నేను వద్దన్నానని మా అమ్మ నాన్న 30% నాకు పెట్టి 70% అన్నయ్యకి రాసే కన్ను మూశారు. ఆ తరువాత అన్నయ్య వదిన నన్ను పెళ్లి చేసుకోమని బ్రతిమిలాడినా వచ్చిన పెళ్లి సంబంధాల వెధవలో నేను కాపురానికి కావాలి, వాళ్ళ పిల్లల్ని సాకాలి, నా ఆస్తి నచ్చుద్దే, నా అందము నచ్చుద్దే, కాకపోతే నాకు పిల్లలు పుట్టరని నేను పెద్ద మనిషి అవ్వలేదన్నది పెద్ద అవకరంగా చూపించి నాకు అసలు నచ్చక వద్దంటే వద్దనేశాను. నేను కడుపుకు నచ్చింది మా వదిన 10 రకాలు వండి పెట్టుద్ది, దేవత లాంటిదే. మా అమ్మన్న ఒక మాటని ఒక దెబ్బ కొట్టేదేమో చిన్నప్పుడు సుమతే, ఒక్క మాట కూడా అనదు, గుండెల్లో పెట్టుకొని చూసుకునేదే. పెళ్ళై చాలా సంవత్సరాలు అయిపోయినా మా అన్నయ్యకి వదినకి పిల్లలు లేరు. దిగులు పట్టేసుకుంది మాకు. నా బతుకు చూస్తే ఇలా అయిపోయింది, అన్నయ్య వాళ్ళకి ఏంటి పిల్లలు పుట్టట్లేదనే. దాంతో నోచని నోములు లేవు, తిరగని తీర్థయాత్రలు లేవో, చేయని దాన ధర్మాలు లేవో. ఏ దేవుడు కరుణించాడో మా వదిన గర్భవతి అయ్యిందే. ఇక చాలా జాగ్రత్తగా కాలు కింద పెట్టనివ్వకుండా కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అన్నారనే చూసుకునేసరికి 9 నెలలకి నా బంగారు తండ్రి, నా వరాల కొండ, నా రత్నాల రాసి, నా మేనల్లుడు అర్జునుడు పుట్టాడు. వాడికి అర్జున్ అని పేరు పెట్టుకొని కన్నది వాళ్ళ అమ్మ నాన్నే అయినా ఈ అత్తకి కొడుకయ్యాడు. గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాను వాడినే, నా గుండెల మీదే ఆడించుకున్నాను. కన్న తల్లి అయినా మా వదిన నువ్వు నా బిడ్డను ముట్టుకోవద్దని కానీ, నా బిడ్డ నీ చేతుల్లో పెరగకూడదని కానీ మహానుభావురాలు ఒక్కనాడు అని ఎరగదమ్మా. మా అన్నయ్య కూడా ఇంకా పిల్లల్ని కంటారేమో కని నాకు ఇస్తారేమో అనుకుంటే వదినకి రెండోసారి గర్భిణి వచ్చింది. దాంతోపాటే కడుపులో పోట్లు వచ్చాయి. 4వ నెల కడుపుతో ఉండగా తీసుకెళ్లేసరికి గర్భసంచిలో ఇన్ఫెక్షన్ ఉంది, అబార్షన్ చేసి గర్భసంచి కూడా తొలగించేయకపోతే వదిన ప్రాణానికి ప్రమాదం అని తీసేశారు. వాడొక్కడే మా యావదాస్తికి వారసుడు. మా వదిన వాళ్ళ అమ్మ నాన్నలకి ఒక్కతే కూతురు. ఇక మా అన్నయ్యకి నాకు కలిపి మా అమ్మ నాన్న పెట్టిపోయారా. అర్జున్నే ప్రాణం ఒక ఎత్తుగా కాలు కింద పెట్టనివ్వకుండా పెంచిన నా మేనల్లుడని నేను చెప్పట్లేదు సుమతే. ఎంత మంచోడంటే పిల్లాడు, నిలువెత్తు పోత పోసిన బంగారం, ఒక చెడలవాటు ఉండదు, వరాల కొండ, రత్నాల రాసి. తప్పుడు పని అంటే ఏంటో తెలియదు, బంగారం వాడు ఒకటేనే, బంగారానికి కిలుం పట్టదని అంత వజ్రంలాగా పెరిగాడే వాడు. మా అన్నయ్య వదిన ఒకరోజు బయట వాతావరణం తేడాగా ఉంది, వెళ్ళొద్దయ్యా మొర్రో అని నేను పిల్లాడు కొట్టుకుంటున్నా. పిల్లాడికి పరీక్షలు ఉన్నాయని నేను ఉండిపోయాను వాడిని చూసుకోవటానికి, వండి పెట్టుకోవటానికి. ఇద్దరూ కలిసి వదిన పుట్టింటి వాళ్ళ తరపున ఏదో ఫంక్షన్ ఉందని వెళ్ళి శవాలుగా తిరిగొచ్చారు. గుండె బద్దలైపోయి కుప్పకూలిపోయి నేను చంటోండి ఒళ్ళో వేసుకొని అలా కూర్చుండిపోయాను. పిల్లాడు అలా 10th క్లాస్ అయిపోయి ఉన్నాడు. ఆ టైంలో కూడా బంధువులు రాబంధువులు లాంటి వాళ్ళు. నాకు అందుకే అసహ్యం సుమతే. ఏ ముదరష్టమందని నేను చారనివ్వను. ఒకవైపున మా వదిన వాళ్ళ అమ్మా నాన్నలు కూడా అదే యాక్సిడెంట్లో వీళ్లతో కలిసి వస్తా చచ్చిపోయారు. వదినకి ఒకవైపున వాళ్ళు 7 వారాల నగలు అవి కాకుండా పెట్టెడు నగలు పెట్టారు. ఇక వదినకి బోల్డంత స్త్రీధనం ఆస్తిపాస్తులు వచ్చినాయి. అన్నయ్యకి అమ్మా నాన్న పెట్టిన 70% ఆస్తే వాళ్ళు పెట్టినప్పుడు వేలల్లోనే ఉన్నాయి. వదినవైనా నావైనా అన్నయ్యవైనా. పిల్లాడు 10వ తరగతికి వచ్చేపాటికి లక్షల్లో ఉంటే ఇప్పుడు వాటిని అమ్మాల్సిన అవసరం ఏంటి? బ్యాంకులో కోట్ల రూపాయలు మూలుగుతున్నాయి మాకు. దాంతో ఇంకా అక్కడ ఉండకూడదు అనుకున్నాను. వాడికి వాళ్ళ అమ్మా నాన్న జ్ఞాపకాలు, నాకు అన్నయ్య వదిన జ్ఞాపకాలు ఒకవైపున బాధిస్తుంటే రాబందుల్లాంటి బంధువులు వచ్చి ఆస్తి మీద కన్నేసి దాయాదులంతా పిల్లాడిని నన్ను మెల్లగా మాయ చేసి మత్తు జల్లి తీసుకెళ్ళి పిల్లాడిని బుట్టలో వేసి వాడిని ఏదో ఒక చెడు వ్యసనాల్లోకి దించేసి ఉన్న 4 రూపాయలు కాజేద్దామని, అవసరమైతే మమ్మల్ని పైకి పంపిద్దామని కూడా అనుకునే రకాలని వాళ్ళ మొహాలు చూసి అర్థమైందే. ఒక్కళ్ళకు కూడా చెప్పా పెట్టకుండా ఆ పాట అక్కడి నుంచి ఇదిగో ఇప్పుడు నువ్వు ఉంటున్న ఈ సిటీలోనే నేను చచ్చేది కూడా. పిల్లాడిని తీసుకొని ఇక్కడ చాలా పెద్ద ఇల్లు స్థలం ఉండేలాగా చూసి
కొనేసుకున్నాను. బయట వాచ్మెన్ని పెట్టుకున్నాను, సీసీ కెమెరాలు పెట్టించుకున్నాను. లోపల పనివాళ్ళనే నమ్మకస్తురాలైన ఇదిగో ఇది ఏనాటి నుంచో పనిచేస్తుంది నా దగ్గరే. ఇంట్లో వంటమ్మాయి పనమ్మాయి నమ్మకమైన వాళ్ళనే నలుగురు ఆడమనుషుల్ని పెట్టుకున్నాను. ఇంట్లోకి పురుగును రానివ్వకుండా పిల్లాడిని తీసుకొని వచ్చేసి నమ్మకమైన డ్రైవర్ని కారు అది కొనుక్కొని పిల్లాడినే కాలేజీకి పంపాను. ఇంటర్ చదువుకున్నాడు. ఆ తర్వాత ఇంజనీరింగ్ అయిపోయింది, ఎంబీఏ చదివాడు. చాలా పెద్ద ఎంఎన్సి కంపెనీలో పిల్లాడికి లక్షల రూపాయల ఉద్యోగం వచ్చింది. చాలా పెద్ద పొజిషన్లో కూడా వచ్చింది పిల్లాడికి. అంత పెద్ద కాలేజీలో వేసి చదివించుకున్నాను. వాడి ప్రపంచం, వాడి లోకం నేను. నా సర్వస్వం, నా బతకటానికి ఒక అర్థం వాడు అనుకునే ఇన్నాళ్ళు బతుక్కుంటా జీవితాన్ని నెట్టేసుకుంటా వచ్చాను. నిన్ను కలుద్దామని ఎన్నోసార్లు ప్రయత్నిస్తే నీ మొగుడు ముదరష్టపు ముండా కొడుకు ఒక్కరోజు కూడా ఇంటి దరిదాపుల్లో కూడా రానివ్వలేదు వాడు. ఆడోళ్ళు వచ్చినా కూడా అనుమానపడతాడా? ఉత్తరాలు రాసినా నీ దగ్గర నుంచే. నా జాబుకు సరైన జవాబు లేదు. ఫోన్ నెంబర్ అడిగితే నువ్వెప్పుడూ ఇచ్చింది లేదు. ఆ తర్వాత పిల్లాడి చదువు అయిపోయాక ఎవరినైనా ఇష్టపడ్డావా అయ్యా? ఎన్నాళ్ళు నన్ను నమ్ముకొని నువ్వు, నిన్ను నమ్ముకొని నేను ఉంటావు రా నాన్న. నీకు పెళ్ళైపోతే నీ పిల్లల్ని ఎత్తుకోవాలని ఉందయ్యా అని ముదరష్టపు దాన్నే ఉన్నదాన్ని ఉన్నట్టు ఊరుకోకుండా నేనే అన్నానమ్మా. పెద్దమ్మోరు నా నెత్తిని కూర్చోనే. నేనెవరిని ప్రేమించలేదత్తా, నీ ఇష్టం, నువ్వెవరిని చూస్తే వాళ్ళనే చేసుకుంటానన్నాడనే. నా బతుకు ఒక అతిగతి లేదు కానీ దిక్కుమాలిన దాన్ని ఓ సంబంధం చూశాను. అమ్మాయి పేరు శ్వేత, చూడటానికే బాగానే ఉంటుంది. ఇక దానమ్మ బాబులది పల్లెటూరు, కానీ కట్న కానుకలు ఇచ్చుకోలేము అన్నారు. అబ్బాయి పెళ్లి చూపుల్లో చూశాడు, మాట్లాడుకున్నారు. చదువుకున్న అమ్మాయే. ఎంతో ప్రేమగా, ఆప్యాయతగా, అపేక్షగా పెళ్లి చూపుల నుంచి ఎంగేజ్మెంట్కి, ఎంగేజ్మెంట్ నుంచి పెళ్ళికి ఉన్న 6 నెలల గ్యాప్లో వాడితో చాలా బాగా మాట్లాడిందే, కలిసిపోయిందే, గిఫ్ట్లు అందే, ఇంటికి వచ్చారు. సినిమాలు, షికార్లు, బయటికి వెళ్ళటాలు అన్నీ బాగానే ఉన్నాయి. పెళ్ళి అయిపోయింది. నేనే మొత్తం ఖర్చులు పెట్టుకొని అంగరంగ వైభవంగా దానమ్మ బాబులు రూపాయి ఇవ్వకపోయినా కూడా జరిపించుకున్నాను నా బిడ్డ ముచ్చట కోసం. అయిపోయే శోభనం గదిలోకి వెళ్ళేసరికినమ్మా అదే పెద్ద బాంబు పేల్చిందే. అంతకుముందు నేను ఒకడిని ప్రేమించాను. వాడితో నాకు ఏ నుంచి జడ్డు దాకా అన్నీ అయిపోయినాయి. నేను వాడిని మర్చిపోలేకపోతున్నాను. ఇప్పుడు నువ్వు ముట్టుకున్నా నాకు వాడే గుర్తొస్తాడు. మరి ఈ విషయం నాకెందుకు చెప్పలేదంటే వాడు వేరే కులం అని మా ఇంట్లో వాళ్ళు వద్దన్నారు. ఎవడో ఒకడిని చేసుకోవాలనే దాంతో నిన్ను చేసుకున్నాను. మనసు చంపుకొని పెళ్ళైతే చేసుకున్నాను కానీ నీతో నేను మీద చేయించుకోలేను అనే అది రాగాలు మొదలుపెట్టిందే. పోనీలెమ్మనమని సర్ది చెప్దామనుకునే ఒకవైపున నేను, ఒకవైపున పిల్లాడు నన్ను ఏమీ అనొద్దత్తా, ఇప్పుడు పెళ్ళయ్యాక విడాకులు ఎలా ఇస్తాను నేను? అతను ఆల్రెడీ వేరే పెళ్లి చేసేసుకున్నాడంట. పోనీ అతనికే ఇచ్చి పంపిద్దామన్నా కూడాను కుదరని పని కదా. తప్పులు ఎవరు చేయలే అత్త, మగాళ్ళు చేస్తే ఆడపిల్లలు అడ్జస్ట్ అయిపోవటం లేదా? ఆడవాళ్ళు తప్పులు చేసినా కూడా మగాళ్ళు హక్కుని చేర్చుకోవాలి, దెప్పకూడదన్నాడు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? నా పిల్లాడు బంగారం అని. ఆ తర్వాత దానికి నేను అలా ఉండొద్దమ్మా, మారమ్మా అని చెప్పే దానికి నగలేనా, చీరలేనా, డ్రెస్సులేనా, అది ఎన్నడూ ఎరగనే ఐశ్వర్యం, వైభోగం, పందిని మేపినట్టు దాన్ని ఇంట్లో కూర్చోబెట్టి పందింకొండి మేపినట్టు మేపేదాన్ని నేను. ఒకవైపున పిల్లాడు బయటికి తీసుకెళ్ళటమని, కూర్చోబెట్టడమని, మాట్లాడటమని, ఒకవైపున జుట్టు బీకేసుకునేదే, పిల్లాడిని కొట్టేది, కొరికేది, జుట్టు బీకేదే, వాడు గుర్తొస్తున్నాడని బట్టలు చించేసేది, పిల్లాడి చొక్కాలు కట్ చేసేసేదే, పిల్లాడి బట్టలు పెట్రోల్ పోసి తగలెట్టేసేదే. ఇల్లంతా నానా యాగానం పీగానం చేసినా కూడా ఒక్క మాట అనలేదమ్మా. భరించాడు భరించాడు భరించాడు. దానమ్మ బాబులు వస్తే నేను ఏంటిదంతా అని అడిగేసరికి మాకు ఇదంతా తెలీదు అనేపాటికి నాటకాలే బాకండి అని నేను అడిగితే మేము సర్ది చెప్పుకుంటామని కూతురికి ఏం చెప్పుకున్నారో చెప్పుకున్నారు. ఫస్ట్ యానివర్సరీ వచ్చిందే. ఫస్ట్ యానివర్సరీ వాడేం చేసుకుంటాడులే దిగులతో అనుకునే గుళ్ళకి వెళ్ళి రండయ్యా, ఏదైనా గుడికి వెళ్ళి వచ్చాక అంత పాయసం చేస్తాను అన్నాను. అయితే ఆ గుడికి వెళ్ళి అక్కడ మాట్లాడిందంట, నేను మళ్ళీ లైఫ్లో ఇంకో ఛాన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను, నువ్వు చాలా మంచోడివని నాకు అర్థమైంది, నేను ఇప్పుడు పెళ్ళైన తర్వాత అతని గురించి తలుచుకోవటం
పద్ధతి కాదులే అనేసరికి మారిందేమో, దీనికి దేవుడు మారు మనసు ప్రసాదించాడేమో అనే దాంతో పిల్లాడు నమ్మాడు. ఆ యానివర్సరీ రోజున పార్టీ చేసుకున్నారు. ఆ తర్వాత హనీమూన్కి వెళ్దామని మెలికలు తిరిగితే తీసుకెళ్ళాడమ్మా. తీసుకెళ్ళి కరెక్ట్గా 3 నెలలు హనీమూన్లో కులికొచ్చింది వాడితో. కులికొచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి రాగానే వాంతులు చేసుకుందే. అసలు నేను వెంటనే పిల్లలు వద్దు అన్నాను. నువ్వే నన్నేమి వాడినివ్వకుండా కలిశావు, అబార్షన్ చేయించేసుకో, మనిద్దరమే ఒకళ్ళ మీద ఒకళ్ళం ఇప్పటి వరకు సరిగ్గా అర్థం చేసుకోవటం జరగలేదు. పైగా మనం ఎంతవరకు అండర్స్టాండింగ్తో ఉన్నామనే తెలియకుండా పిల్లల్ని భూమి మీదకి తేకూడదు అంటే అది అడిగిందే సుమతి. ఈ జన్మలో నేను ఆ మాటలు మర్చిపోలేనేమో బహుశానో. ఓయమ్మునే అనేపాటికే అమ్మగారు నిజంగానేనండి, ఆ అంగారు చచ్చిపోయారన్న మాటే కానీ మా ఇళ్లల్లో ఆడవాళ్ళు కూడా మాట్లాడరని పనమ్మాయి చెప్పబోతుంటే, మరే మా ఇంట్లో సినిమా అందరికీ తెలిసిందేలే ఇనవే అని లక్ష్మి చెప్పుకురావటం మొదలుపెట్టిందే. ఎటు నేను ప్రేమించిన వాడు పోయాడో, వాడితో కలిసిన ఆ మధుర క్షణాలు నాకు గుర్తొచ్చి నాకు కోరికలతో నిద్ర పట్టట్లేదో. ఇప్పుడు నేను వీధులకెక్కి కాల్ బాయ్స్ని పిలిపించుకొని కులికితే సొసైటీలో నా పరువు పోతే నన్నేదో 3rd గ్రేడ్ లేడీనో వేసెనో అనుకుంటారో. ఎటు తాళి కట్టావు కదా మెళ్ళో, కాబట్టి నువ్వు అనుకో వర్జిన్వి, నీతో సుఖపడ్డాననుకో ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. పైగా నేను లీగల్గా నీతో కలిసినట్టు అవుద్దే. నిన్ను నేను సుఖపెడుతున్నానని నువ్వు అనుకుంటే నువ్విచ్చే సుఖం వాడిస్తున్నాడు అనుకోనే నేను నీతో సుఖపడ్డాను. నీలో వాడినే ఊహించుకున్నాను. నేను కావాలనుకున్న వాడెటూ దక్కలేదు. ఇప్పుడు నాకు పిల్లల్ని కనాలనుందే, కానీ ఆ పుట్టే వాళ్ళకి వాడి పేరు పెట్టాలనుందే. నా కొడుకే పుడతాడనే నమ్మకం నాకుందే. వాడికి కనాలనుకున్నానని ఇహ రాగాలు మొదలెట్టిందే. అప్పటి వరకు ఏదైనా భరించగలిగాడేమో, కానీ వాడు శారీరకంగా అంతకుముందు ఎవరితో కలవకపోవటం, వాడికి ఎవరితో సంబంధం లేకపోవటం, ఉన్నమాట చెప్పకపోవటం ఎందుకు సుమతి? పిల్లాడికి మొదటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి మేము సీతారాములు, రాధాకృష్ణులు, పార్వతీ పరమేశ్వర్లని చెప్పి పెంచటం, వాళ్ళ అమ్మా నాన్న అన్యోన్యంగా ఉండటం, నేను పెళ్లి చేసుకోకుండా ఉన్నానే తప్ప ఎవరితో కులికిన బాపతి కాదు గదే నేను. దాంతో వాడికి పెళ్ళన్నా పెళ్ళామన్నా కోరికలు, ఆశలు, ఎక్స్పెక్టేషన్లు ఉన్నాయి వాడికి. దాంతో ఈ అమ్మాయి ఇలా మాట్లాడేసరికి మనిషి మౌనంలోకి వెళ్ళిపోయాడు. చేసిన 3 నెలల ముండకాపురానికి మళ్ళీ దీనికి ఒక కడుపు. ఇది ఆ కడుపు వేసుకొని కూర్చోగానే దీనికి 5వ నెల వచ్చిందో లేదో ఇంకేముందని చేచ్చచ్చిన పుట్టింటి సీమంతం ఏమీ లేదులే కానీ 1/2 కిలో సలిమిడీను 1/2 డజన్ అట్టికాయలు తెచ్చి దీని చేతిలో ఒక జాకెట్ ముక్క 20 రూపాయలది పెట్టి, వద్దని మేమన్నా కూడా నేను వెళ్ళాల్సిందే మా పుట్టింటికి, నేను వెళ్ళాల్సిందే మా పుట్టింటికి, నాకు ప్రైవసీ కావాలి, ఫ్రీడమ్ కావాలని పోయిందే. 7వ నెల సీమంతం చాలా గ్రాండ్గా చేయించాను. అక్కడికే ముదరష్టపతి పిల్లలు పుడితేనన్నా మారుద్దేమో దీని ధనంజయ్య అనుకున్నాను నేను. కడుపుతో ఉన్నప్పుడు కూడా ఫోన్లు చేసి వాడిని కడుపులో బిడ్డ కదులుతుంటే తనుంటే పొట్ట మీద ముద్దు పెట్టుకునేవాడు, తనుంటే ఆ కదలికల్ని ఫీల్ అయ్యేవాడు, తన బిడ్డనే మోస్తున్న ఫీలింగ్ వస్తుందని వాడిని నరకం పెట్టి చెండుకు తినేసిందే. దానికి ఒక రోజున ఉన్నట్టుండి నొప్పులు వచ్చినాయి అంట. అదేదో మాకు చెప్పి సచ్చినా తీసుకొచ్చి పెద్ద హాస్పిటల్లో పడేసేవాళ్ళం. దాని అమ్మ బాబులు పల్లెటూరు మంద, దానికి తోడు మొరటు మంద. వాళ్ళు మంత్రసానిని పిలిపించి అదేదో వేడి నీళ్ళ తిప్పలబడి అదేదో ఆవదాలు రాసి మొత్తానికి పిండాన్ని బయటికి లాగి పడేశారు. పిల్ల పుట్టింది. ఇది వాయిగమ్మి సచ్చింది. చెప్పకపోవటం ఎందుకు? నేను ఒకటే అనుకున్నాను, దేవుడు కూడా కొన్ని చూడలేడేమో. నా పిల్లాడది బతుకున్నా ప్రశాంతంగా ఉండలేడు కాబట్టి దాన్ని మింగేశాడేమో. అలాంటి పాపిష్టి రేపొద్దున ఎంతకైనా తెగిచ్చి ఏమన్నా చేస్తాయి. అది పిల్లల్ని అడ్డం పెట్టి పిల్లాన్ని తొక్కేయాలనుకుంటుందని నాకు అర్థమైందే. దానికి కావాల్సింది డబ్బులు. వీడు చూడటానికి చాలా అందంగా ఉంటాడు నా మేనల్లుడు, కాబట్టి వాడినది వాడుకుంటుందే. ఓపెన్గా చెప్పాలంటే మగాళ్ళు ఆడదాని వెంట వెళ్తే ఆడు చెడిపోయాడు అని మగాళ్ళని అంటాం మనం. ఆడయే ఇలా చేస్తే ఏమంటామమ్మా? సంసార స్త్రీలు, కుల స్త్రీలు తల దించుకుంటారు ఇల్లాళ్ళు ఇలాంటి వాటి గురించి వింటే. ఇక
పోయి అంత్యక్రియలు అయిపోయినాయి. అంత్యక్రియలు అయిపోయాక నేను ఒకటే చెప్పానే, మనసు విసుగెత్తిపోయిందే. దాంతో అదన్న మాటలో నేను వాడినే ఊహించుకుంటా నీతో కలిశాను, కడుపులో ఉంది వాడి బిడ్డ అనుకుంటా మోసాననేసరికి డబ్బులు పడేస్తాను, పిల్లని మీరు ఉంచుకోండి అన్నాను. మా కూతురే మాతో బంధం తెంచేసుకొని పోయిన తర్వాత అదే మా కూతురు కాదు, మీ మేనల్లుడితో కన్నప్పుడు ఇది మాకేమవుద్ది, ఉంచుకుంటే ఉంచుకోండి, లేకపోతే ఏ పని మనుషులకో అనాథాశ్రమాలకో ఇచ్చేయండి, మీకు బరువు అయితే చెప్పండి, తీసుకెళ్ళి ఎవరో ఒకళ్ళకి మేమే అమ్మేసుకుంటాం అనేసరికి మా పిల్లాడు అత్త డిస్కషన్ వద్దు తీసుకొని బయలుదేరు అన్నాడు. అనేసరికి ఇహ వాడి మాటే నాకు శాసనం కాబట్టి పిల్లని తీసుకొని బయలుదేరి వచ్చేసాను. వాడికి పిల్ల శత్రువు కాదు, పిల్ల పగస్తురాలు కాదు. వాడు పిల్లని కొట్టడు, తిట్టడు, అసహించుకోడు. పోయిన అది చేసిన తప్పుకి బిడ్డని శిక్షించేంత నీచమైనోడు కాదు. పిల్లని నేనే ఉన్నాను కాబట్టి ఇదిగో ఇది ఉందగా, దీని పేరు రమ. ఇది పేరుకి పని మనిషి అన్న మాటే కానీ ఇంట్లో మనిషిలాగానే పిల్లని ఎలాగో సాకేసుకుంటా వచ్చాము. పిల్లకి ఇప్పుడు 2 సంవత్సరాల వయసు. పిల్ల పేరు వేద అని పెట్టుకున్నాడు. అంతా దాంట్లో కూడా పిల్లాడికి అది పోయిన 1 సంవత్సరం నేను బతిమిలాడి ఇంకో పెళ్లి చేసుకోయ్యా అని అడిగితే వచ్చిన తనే మొదటిసారి సరిగ్గా రాలేదు, రేపు రెండోసారి వచ్చేవాళ్ళు సరిగ్గా ఉంటారని గ్యారంటీ ఏంటత్తా, నాకు అసలు పెళ్ళంటేనే అసహ్యం వేసిపోయింది. మనసులో ఒకళ్ళని పెట్టుకొని పైకి ఎందుకు నటిస్తారో నాకు అర్థం కావటం లేదు. నువ్వు కూడా చూసావు కదా అత్త, నా జీవితంలో ఎవరూ లేరు, అది ఓపెన్ విషయం, నా లైఫ్ ఓపెన్ బుక్ లాంటిది. తను పెళ్ళికి ముందే చెప్పినా నేనేం అనుకునేవాడిని కాదు, కానీ పెళ్ళికి ముందు నటించింది చీప్ మనీ కోసం, సొసైటీ కోసం, వాళ్ళ పేరెంట్స్ కోసం నటించే పెళ్లి చేసుకున్న తర్వాత నన్ను పెట్టిన టార్చర్ కాదని ఆడు చేసిన 3 నెలల కాపురం, ఆ 3 నెలల కాపురంలో దానికి వచ్చిన కడుపు, ఆ పుట్టిన పిల్లతో ఆడు మిగిలిపోయాడు. పైగా నా మీద ఇప్పుడు రెండో సంబంధం, బిడ్డకి తండ్రి అనే ముద్ర ఒకటే. నేను సెకండ్ హ్యాండ్ గాడిననే అంటారత్త. అంటే ఎవత్రా నిన్ననేది, నేను తీసుకొస్తాను బంగారం లాంటి సంబంధం అంటే నవ్వేశాడు. ఇది జరిగి కూడా 1 సంవత్సర కాలమైందే. అప్పటికి పిల్లకి ఏడాది. అప్పటి నుంచి ఇప్పుడు పిల్లకి 2వ ఏడొచ్చిందా. నేను కుక్క తిరుగుడు తిరగని చోట్లేదే సుమతి, ఉన్నయే ఒక్కొక్కటి ఎత్తుక్కుంటా వెళ్తే ఒకదానమ్మ బాబులో సగం ఆస్తి అమ్మాయి పేరు మీద పెడితే ఆలోచిద్దాం. ఒకతేమో నేను అడ్డమని నన్ను ఓల్డేజ్ హోమ్లో పడేయమందంట, ఒకతేమో మీ అత్త నిన్ను కన్నదా, నీ అమ్మ నీకేమవుద్దనే అదేమన్నమాటే. నేనేమైనా వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళి దూరతానా, వాళ్ళిద్దరి మధ్యలో పడుకుంటానా, నేనేమడ్డమయ్యానో, నా పేరు మీద ఉన్న ఆస్తి కూడా రాయించుకొని నన్ను గెంటేయమని ఇంకొకతంట, పిల్లొద్దని ఒకతంట, పిల్ల అడ్డని ఒకతంట. ఇలా మాట్లాడే మాటలకి వాడు విసిగిపోయాడు. ఇంకొకతేమో నీ పెళ్ళాంతో నువ్వు ఎలా సంసారం చేసేవాడివే, నీ పెళ్ళాం అసలు ఎందుకు పోయిందే, నీ పెళ్ళాన్ని నువ్వేమైనా అన్నావా, నీ పెళ్ళాం ఎందుకు చచ్చిందే, అసలు ఏం జరిగిందే, ఇలా వాడిని పంచనామా చేసినట్టు ప్రశ్నలు అడిగారంట. విసిగిపోయిన వాడు ఇంకోసారి పెళ్ళన్నావంటే నేను ఊరుకోను అసలు అనేశాడు నాతో. ఒకవైపు నా పిల్లాడు ఉద్యోగానికి వెళ్ళొస్తూ మౌనంలోకి వెళ్ళిపోయాడు. పిలిస్తే పలుకుతాడో, అంతా దాంట్లో నేను గుండె పగిలి సస్తానని తాగుడు సిగరెట్లు అలవాటు లేవేమో, వాడు అలాంటి అలవాటు చేసుకోలా. వాడికి ఆడోళ్ళంట తిరిగే అలవాటు లేదు. అందమైన వాళ్ళు ఆఫీసులో చాలామంది మోజు పడుతున్నారని, చాలామంది ప్రపోజల్ చేశారని చెప్పాడు. కానీ వాళ్ళెవరూ కరెక్ట్ కాదత్తా పెళ్ళిళ్ళు చేసుకోవటానికని. కాలేజీ రోజుల్లో ఎంతమంది చెప్పినా కథలని ప్రవరాఖ్యుడో, పెళ్ళైన తర్వాత ఇది పోయిన తర్వాత ఇంతమంది చెబుతున్నా చిన్నెళ్ళు పెట్టిన ఉత్తముడు నా మేనల్లుడు. వాడి బతుకు అలా నా కళ్ళ ముందే పతనమైపోతుంటే చూడలేకపోతున్నాను. నిండా అలా వాడికి MBA అయిపోయిందో లేదో పెళ్లి చేశాను. ఈలోపు పిల్ల పుట్టడం, నా పెళ్ళాం సావటం, 2 ఏళ్ల పిల్ల అవటం అన్నీ అయిపోయినాయి. నిండా 28 వాడి వయసు. ఇంకా ఎన్నాళ్ళు వాడి జీవితం ఇలా అయిపోవాలమ్మా, నేనెన్నాళ్ళు ఉంటానే చెప్పు. మేమేమీ అందగత్తె కావాలనుకోవట్లేదు, కానీ కట్నం కావాలనుకోవటం లేదు. పిల్లకి మంచి తల్లిదండ్రులుంటే వాళ్ళకి నేనే సెటిల్ చేస్తాను. పెళ్లి
ఖర్చులు మేమే పెట్టుకుంటాము. పైగా పిల్ల మన కులం కాకపోయినా కూడా నాకు పట్టింపు లేదు. ఆ పసిదాన్ని కన్న తల్లిలా కాదే పిన్నిలా చూసినా చాలు, దాన్ని సావగొట్టకుండా దానికి అంత ముద్ద పెట్టి అంత చదువు చెప్పిస్తే ఏందో ఈ నరకం నాకేం అర్థం కావట్లేదే. నువ్వేదైనా దారి చూపిస్తావేమో. నీ మొగుడు ముదరష్టపు ముండా కొడుకు చచ్చి నువ్వు ముండమోసావని తెలిసిందిలే. కాకపోతే నీకోసమనే నేను మనుషుల్ని పంపిస్తే నువ్వెక్కడుండి సావట్లేదంటగా, దేశాలు బట్టు తిరుగుతున్నావంటగా, నీ పిల్లలు నలుగురు 4 దేశాల్లో తగలడ్డారంటగా అనేసరికి సుమతి చెప్పుకురావటం మొదలుపెట్టిందే. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్దని ఉన్నన్నాళ్ళు ఆ మనిషి చెండుకు తిని చచ్చాడు లక్ష్మి. ఆ మనిషి పోయేలోపు వీళ్ళ నలుగురినే ఆయనకి తెలియకుండా మంచి మంచి స్కూళ్ళల్లో వేసి మా మామగారి కాళ్ళు పట్టుకొని బతిమిలాడుకొని కింద మీద పడి చదువులు చెప్పించాను. చదువులు చెప్పించిన తర్వాత నలుగురు 4 దేశాలు వెళ్తామన్నారు. ఆయన కాళ్ళు పట్టుకొని తన్నులు తినే డబ్బులు ఇప్పించి పంపాను మాస్టర్స్కి. ఆ తర్వాత నలుగురిని ప్రేమించామన్నారు. పెళ్ళిళ్ళు జరిపించాను. ఆ తర్వాత కడుపులు వచ్చినాయి, పురుళ్ళు పోశాను. ఏదిచ్చో తింటం అయిపోయిందే. ఈడు మంచంలో పడి చెండుకు తిన్నాడు. మా అత్త చెండుకు తిందే. అయిపోయాక సచ్చాడు. పీడ ఇరగడైపోయింది కదా అనుకుంటే తీరా చూస్తే నా పేరు మీద పావల ఆస్తి రాయలేదు. రావటానికి నలుగురు ఇక్కడికి వచ్చారు. వచ్చి 2 కూతుళ్ళు 2 కొడుకులు ఉన్నాయి, మొత్తం పనిచేసుకున్నారు. ఇదిగో ఈ కొంప పాత డొక్కు కారు ఒకటే. అది కాకుండా నా ఒంటి మీద ఉన్న ఈ 25 తులాల బంగారం మాత్రం ఎప్పుడుదో అరిగిపోయిందని వదిలేసే. నువ్వు ఇంకేమీ ఇక్కడ ఉండక్కర్లేదు, మా దగ్గరికి రా, మాకు నీ అవసరం ఉందలే అని చెప్పి నన్ను నలుగురు తీసుకెళ్ళి 3 నెలలు ఒకళ్ళు ఉంచుకుంటే 3 నెలలు ఒకళ్ళని నలుగురు 4 మూళ్ళు 12 నెలలు పంచుకోవటం మొదలుపెట్టారు. వెళ్ళినప్పుడు నా చేత నాన్న గొడ్డు చాకిరి, పిల్లల పెంపకం, పిండొంట్లు వండించుకోవటం, ఇహ అక్కడ సంగతి తెలియందేముందే. ఎక్కడ వాడకాలే ఆడపిల్లలు బీభత్సంగా ఉంటాయి కనపడకుండా అమ్మల్ని. ఇక అక్కడ వాడకాల గురించి చెప్పేదేముంది చెప్పు. ఏదో ఇలా నెట్టేసుకొస్తున్నాను. వచ్చి ఈసారి మాత్రం ఒక 6 నెలలు అయిపోయింది. రమ్మనమని రోజు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. వస్తానంటే తిట్టిపోస్తున్నారు. నెల డబ్బులు వేయాల్సి వస్తుందనేది వాళ్ళ నొప్పి. నా రాత నా కర్మ ఏందో అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. చూడ్డానికి చక్కగా పుత్తడి బొమ్మలాగా ఉంది. పొడవాటి జుట్టు, పెద్ద పెద్ద కళ్ళు, ఎంతో అందంగా ఉన్న ఆ అమ్మాయే వచ్చి రాగానే అమ్మ ప్రసాదం అనే సుమతికి సింధూరం పెట్టి విభూది పెట్టి సుమతికి ప్రసాదం ఇవ్వబోతుంటే తనకు కూడా ఇవ్వమ్మా, నా స్నేహితురాలు లక్ష్మి అంటే నమస్కారం అమ్మ తీసుకోండి అనే చేతికిచ్చి పువ్వులు కూడా ఇచ్చిందే. ఇచ్చేసరికి నువ్వే గుచ్చమ్మ ముళ్ళో అంది లక్ష్మి. అన్నాక పువ్వులు పెట్టాక అమ్మ నీ వెళ్ళి కాఫీ కలుపుకొచ్చేదా? వెళ్ళిరా అమ్మ, ఇది వచ్చి చాలాసేపు అయిపోయిందే. దీని తిట్లకి ప్రేమకి తేడా తెలియక వాటిల్లో మునిగిపోతాను ఆనందంతో నేను. వెళ్ళిరా సునంద లోపలికి అనేసరికి లక్ష్మి ఎవరే ఈ అమ్మాయి అని అడిగింది సుమతిని. అడిగేసరికి అమ్మాయి గారు చక్కగా ఉన్నారు అనే రమ అలా చూసింది లక్ష్మి వైపు. చూసేసరికి పిల్ల మా దూరపు బంధువుల పిల్ల, చదువా ఏదో చదివిందిలే. ఆ తర్వాత వాళ్ళమ్మ నాన్న పోయారే. పిల్లని తీసుకొచ్చి నా దగ్గర ఇలా ఉంచుకుంటున్నాను. మా పిల్లలేమో ఈ అడ్డమైన బాధ్యతలు నీకు అవసరమా, మా దగ్గరికి రాక వదిలేయి, నీకెందుకు, వాళ్ళ బతుకేదో వాళ్ళు బతుకుతారని తిట్టిందిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఈ 6 నెలల నుంచి పిల్ల కోసమనే ఆగిపోయాను నేను. దాని బతికి ఏ దారి చేయాలో నాకు అర్థం కావటం లేదు. పిల్ల చాలా మంచిదే, ఎవరినైనా ప్రేమిస్తుందా అని అడిగింది లక్ష్మి. చాచా అలాంటిదేమీ లేదు అనేసరికి ఒక మాట అడిగేనే లక్ష్మి అనేసరికి ఏంటి అంది లక్ష్మి. అదేదో నీ మేనల్లుడికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నానన్నావు, కట్న కానుకల మీద ఆశ లేదన్నావు, కులం తెలుసుగా, అదేలే మీ కులమేగా. కులానికి ఏమీ కొదవ కాదు. పిల్ల చూడటానికి ఎలా ఉందో నువ్వే చూసావు. అంతకుముందు పిల్లకి ప్రేమాయణాలు గట్రా ఏవీ లేవు. పిల్ల చాలా మంచిది, చాలా పొందిక, చాలా ఒద్దిక. నీ మేనల్లుడికి ఇచ్చి చేసుకోవచ్చు కదవే అనేసరికి నేనే ఆ మాట నిన్ను అడుగుదాం అనుకుంటున్నాను. పిల్లేమంటదో, నేనెంత చెప్తే అంతే వింటది అది నా మాట అనేసరికి నువ్వేం చెప్తావో ఏమో కానీ ఆ పిల్లని కూర్చోబెట్టి నేను
నేను ఒకసారి మొత్తం చెప్తాను అంది లక్ష్మి. అనేసరికి సునంద 3 ప్లేట్లలో స్నాక్స్ పెట్టుకొని కాఫీ కప్పులు తీసుకొని అక్కడికి వస్తే, నువ్వు తెచ్చుకోలేదేమమ్మా అని అడిగింది సుమతి. వద్దమ్మా, ప్రసాదం తిన్నానుగా, నేను ఇంకేమీ తిననులే, మీరు తీసుకోండి అన్నాక, అమ్మా సునంద అంది లక్ష్మి. అంటే చెప్పండి అమ్మా అన్న తర్వాత, పెళ్లి చేసుకోవు, ఇలాగే ఉంటావు అనేసరికి, నాకు సంబంధించిన ఏ నిర్ణయమైనా సుమతి అమ్మే తీసుకుంటదే, నాకేమీ తెలియదమ్మా వాటి గురించే, నేనెప్పుడూ ఆలోచించను కూడా అనేసరికి, చల్లకొచ్చి ముంత దాచటం ఎందుకో, నా మేనల్లుడి పేరు అర్జున్, ఇదిగోమ్మా వాడి ఫోటో అని ఫోన్లో చూపించే జరిగిన విషయం మొత్తం చెప్పి, పాప ఫోటో ఇదిగోమ్మ, పాప పేరు వేద అనే ఆవిడ మొత్తం పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చిందే. చెప్పుకొచ్చాక, నేనేమి మీకు అడ్డుగా ఉండనమ్మా, నువ్వు మీ కాపురం గురించి చూసుకో, నేనే కొన్నాళ్ళు ఆగిన తర్వాత వెళ్ళి ఏ ఓల్డేజ్ హోమ్లోనో జాయిన్ అయిపోతాను, లేదా రమను పెట్టుకొని వేరే గది తీసుకొని ఉంటాను. పిల్లని 3 ఏళ్ళకి 2 ఏళ్ళకి హాస్టల్లో వేసుకోరుగా అమ్మ, కాస్త ఒక్క 5-6 ఏళ్ల పాటు నేనుంటే నేనే తీసుకెళ్ళిపోతా, నేను లేకపోతే గనక దానికి ఒక 7-8 ఏళ్ళు వచ్చిందా ఉంచుకొని హాస్టల్లో పడేయించమ్మా, నువ్వు వాడు మాత్రం అన్యోన్యంగా సంతోషంగా ఉండండమ్మా అని, చేసుకోరాదు నా మేనల్లుణ్ణి అని అడిగింది లక్ష్మి. వెంటనే సునంద, మీ మేనల్లుణ్ణి నేను పెళ్లి చేసుకోకపోవటం తీసి పక్కన పెట్టండి, అదే సుమతి అమ్మ నిర్ణయం. చూడటానికైతే మీ మేనల్లుడు చక్కగా ఉన్నారు, ఆయన చదువు సంస్కారం మీ కుటుంబం విలువలు ఎంతో నచ్చాయి నాకు. ఒక భార్య ఆయన జీవితంలో లోటు చేసే కదమ్మా పోయింది. ఒకవేళ నేను ఆయన జీవితంలోకి రావటం తటస్థిస్తే, ఒక స్త్రీ చీకట్లు చిమ్మి వెళ్ళిన ఆయన జీవితంలో నేను వెలుతురునై దీపాన్నై రావాలే కానీ, మీ అత్త వద్దు, నీ బిడ్డ వద్దు అని నేను ఆయన జీవితాన్ని ముక్కలు చేస్తూ రానా? అసలు మీలాంటి ఉత్తమురాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారా? మరొకళ్ళైతే పుష్పవతి కాకపోతే పెళ్లి చేసుకోరా? పెళ్లి చేసుకోకపోయినా మేనల్లుడిని సొంత కొడుకులా చూస్తారా? మేనల్లుడికి పెళ్లి చేస్తారా? మేనల్లుడి భార్య పోయాక అతనికి పుట్టిన పాపని పెంచుతారా? మీరు తల్లి లాంటి వారు, మీలాంటి వాళ్ళని ఇళ్లల్లో నుంచి వెళ్ళకొడితే పుట్టగతులుంటాయా అమ్మా? మీలాంటి పెద్దలు ఉంటే 4 మంచి మాటలు చెప్తారు. ఒకప్పుడు పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తలకాయ తెచ్చి పెట్టుకోమనే వాళ్ళంట. ఏ జన్మలో పుణ్యం చేసుకుంటే ఈ రోజుకే అమ్మలు, నాన్నలు, అత్తలు, మామలు, మంచి వాళ్ళ గురించి చెప్తున్నానమ్మా. తప్పుడు మనుషులకి దూరంగా ఉండాలి, దుష్టులకి దూరంగా ఉండాలి, మంచి వాళ్ళకి మనం ఎప్పుడూ దూరం అవ్వకూడదు, వాళ్ళని దూరం చేసుకోకూడదు. పాపని హాస్టల్లో వేయటం ఏంటి? మీరన్న మాట నాకు బాధను కలిగించిందే. దాన్ని కన్న తల్లి దానికి వదిలేసి శాశ్వతంగా రానంత దూరానికి వెళ్ళే ఒక శిక్ష వేసింది. దాన్ని కడుపులో మోస్తూ రేపు దాన్ని కన్న తండ్రికి దాని మీద మనసు లేకుండా తన ప్రియుణ్ణి తలుచుకుంటున్నానని చెప్పినా, మీ మేనల్లుడు మంచివాడు కాబట్టి పాపని అంత ప్రేమతో మీరు చూస్తుంటే, నేను మీ ఇంటికి ఆయన భార్యగా వచ్చే బిడ్డ ఆయన రక్తం పంచుకొని కాదా, ఆయనతో పక్క పంచుకుంటే కాదా పుట్టింది? చనిపోయిన మీ మేనల్లుడి భార్యకి అది నా తొలిబిడ్డ అనుకోవాలే కానీ, పసిదానికి తల్లి ప్రేమను దూరం చేసి, బ్రతికున్న తండ్రిని దూరం చేసి, మిమ్మల్ని దూరం చేసి హాస్టళ్లలో వేసి పెంచటం ఏంటమ్మా? రేపొద్దున వాళ్ళు ప్రపంచంలోకి వెళితే ఎలా తయారవుతారో? ఉత్తములైన పౌరుల్ని తయారు చేయాల్సింది కూడా ఒక కుటుంబమే. అమ్మా నాన్నలు మంచిగా ఉంటే చాలా వరకు పిల్లలు మంచిగానే ఉంటారు. ఎక్కడో ఒక చోట పెంపకం ఒకలా, పిల్లలు ఒకలా తయారయ్యేదే. నేనంటూ రావాలనేది విధిలో రాసుంటే, మీ ఇంట్లో నేను పాలల్లో పంచదారనే అవి ఇంకా చిక్కగా మధురంగా అయ్యేలా చెయ్యాలనుకుంటాను కానీ, ఉప్పు కణికనే విరిచెయ్యాలనుకోనమ్మా అనేసరికి, అమ్మ అంటే మిమ్మల్ని పిలవచ్చా అమ్మ అని, మీరు నాకు వరుసకు కూడా అదే అవుతారేమో కదో అనేసరికి లక్ష్మి కళ్ళల్లోంచి నీళ్లు పొటపొట కారిపోయేసరికి, సుమతి ఏమంటావే అంటే, నాకు ఇష్టమేనమ్మా, చేసుకో, లక్ష్మి చాలా మంచిదే, నిన్ను బాగా చూసుకుంటదే, నిన్ను వాళ్ళ చేతుల్లో పెడితే
చెప్తే నాకున్న బాధ్యత తీరిపోయి మంద నానాగోలా చేస్తున్నారు, నేను వెళతానమ్మా అన్న తర్వాత సరేనని ఆవిడ లేచి ముందు గబగబా సునంద ఫోటోలు తీసుకుని పిల్లాడితో మాట్లాడి నేను ఒప్పించుకొని వెంటనే మళ్ళీ నేను కబురు పెడతాను, ఉసే సుమతి ఇదివరకన్నా ఫోన్ నెంబర్ ఇచ్చి చావలేదుగా, నా నెంబర్ ఇదిగో తీసుకొని నీ నెంబర్ ఇటు తగలే అనేసరికి ఇచ్చాక నేను వెళ్ళొస్తానమ్మా అని సునందని ముద్దు పెట్టుకొని రమా పదవే అనే ఇంటికి వచ్చింది లక్ష్మి. అజ్జు అజ్జు అనేసరికి ఏంటమ్మా అనేసరికి ఇట్రాయ్యా, ఏంటే అంటే ఇటు రమ్మంటున్నానా, ఈ ఫోటో చూడు ఎలా ఉందో, ఎవరు అనేసరికి సంబంధం చూశానయ్యా, అమ్మాయి పేరు సునంద, ఎంత మంచిదంటే నేను ఇలా చెప్పానురా, ఇలా అంది తెలుసా అనేసరికి ఓ ఏం మాట్లాడవేంట్రా, అది కాదత్తా, అంతకుముందు కూడా తను పెళ్ళికి ముందు చాలా కూల్గా చాలా మంచిగానే ఉంది కదో, తన మనసులో ఇంకొకడు ఉన్నాడనే విషయం కూడా తను బయటికి రానివ్వలేదు కదో, రేపు ఈ అమ్మాయి ఎలా ఉంటుందో అని పోనీ మాట్లాడయ్యా నువ్వు, వద్దులే నువ్వు అంటున్నావుగా కరెక్టేనని ముహూర్తాలు పెట్టిచ్చేసాయి అనేసరికి అది కాదురా నాన్న, తెలుసు నీకోసమే చేసుకుంటున్నానని అబద్ధం చెప్పను, నేనేమైపోతానోనని నువ్వు ఆలోచించే ఇలా ఆరోగ్యం పాడు చేసుకుని పాప గురించి టెన్షన్ పడే కన్నా రానివ్వు, నా లైఫ్ ఎలా ఉంటుందో రేపో, కానీ ఒకటత్తా, ఇది కూడా కరెక్ట్ కాకపోతే మూడో పెళ్ళి చేస్తావా, పిచ్చి మాటలు మాట్లాడకరా, ఈ అమ్మాయి అలా కాదురా, నువ్వు అంటున్నావుగా నీ ఇష్టం అనేసి వెళ్ళిపోయాడు. అలాగే అంటాడులే, నాకు తెలీదా ఏంటి నీకు ఏది మంచో ఏది చెడో అని వెంటనే ఎంగేజ్మెంట్ కూడా లేకుండా పెళ్ళికే ముహూర్తాలు పెట్టుకొని, పెళ్ళేమీ సాదాసీదాగా సింపుల్గా చెయ్యాలనుకోలేదు లక్ష్మి, పెళ్ళికి సుమతి కూడా వచ్చిందే, పెళ్ళి గ్రాండ్గానే చుట్టాలు బంధువుల్ని పిలిచి మరీ పెళ్ళి జరిపిస్తే ఆ తర్వాత పెళ్ళి అవ్వగానే సునంద అర్జున్ భార్యగా ఇంట్లో అడుగుపెట్టింది. చుట్టాలు బంధువులు అందరూ వెంటనే వెళ్ళిపోయారు. దేవుడి దగ్గర దీపం పెట్టిన తర్వాత పాపని ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాక రమ పాపను నువ్వు తీసుకో అన్న తర్వాత తెల్లారి సత్యనారాయణ వ్రతం చేసుకున్నాక ఆ రోజు రాత్రి శోభనం ఏర్పాట్లో, అమ్మ రావే రమ రెడీ చేయి, ఈగో నగలన్నీను అని తెల్లచీర, ఈగో ఇవన్నీను మల్లెపూలు అనేసరికి తనెందుకమ్మా రెడీ చేయటం, నువ్వే చేయొచ్చుగా అంటే, నేనా, వద్దమ్మా కాయలు కాయని చెట్టునే, వద్దు నేను అలాంటివి చేయకూడదు, నేను పూజకి పనికిరాని పువ్వునే, నేను పెళ్ళికి నోచుకోలేదు, బిడ్డలకనే రాత లేదు అనేసరికి మంగళకరమైన ఆలోచనలు లేని ముత్తైదువల కన్నా 10 మంది పిల్లల్ని కని పక్కన వాళ్ళ బిడ్డల్ని ఆడిపోసుకునే అమ్మల కన్నా నువ్వు చాలా ఉత్తమురాలివే, నువ్వు కనని బిడ్డకి నువ్వు తల్లివయ్యావో, పెళ్ళి కాకపోయినా నువ్వు సుమంగళిత్వానికి మారు పేరు నిదర్శనం అనుకుంటాను నేను, నువ్వు చేస్తేనే నా బ్రతుకు బాగుంటుంది, నీకన్నా ఎవరు మేం బాగుండాలనే మంగళకరమైన ఆలోచనలతో మమ్మల్ని చల్లగా దీవించేదే అనేసరికి ఆవిడ కళ్ళల్లో నీళ్లు కారిపోయి ఆ అమ్మాయి తల మీద పడ్డాయి. ఈ ఆనంద బాష్పాలు నాకు అక్షింతలు అనుకుంటానులే అనేసరికి ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకొని ఆవిడే నువ్వు వెళ్ళవే రమ్మా పాప దగ్గరుండు అన్నాక అలాగే అమ్మగారు అన్న తర్వాత తల దువ్వి ఆ అమ్మాయికి తల నిండా పువ్వులు పెట్టి నగలేసి రెడీ చేశాక ఆ అమ్మాయి చేతులు పట్టుకొని, నీతో చెప్పకపోవటం ఎందుకమ్మా, అంతకుముందు శ్వేత ఇలా చేసిపోయిందనే దాంతో వాడికి నీ మీద చిన్న అనుమానం, నేను మొహమాటం లేకుండా చెప్తున్నాను, తొలి కలయిక అవ్వచ్చు అవ్వకపోవచ్చు, నీ మంచితనం నాకు తెలుసు, వాడు నిన్ను అర్థం చేసుకుంటాడని నేను అనుకుంటున్నాను, వాడి మనసు కాస్త తెలుసుకొని మెలగమ్మా, నువ్వే దగ్గరగా ఉండో, వాడు నీవాడు, ఇది నీ ఇల్లు, అది నీ పిల్ల, నేను నీ దాన్ని, ఇది నీ కాపురం అనుకో తల్లే, తప్పుగా అనుకోకమ్మా, వాడేమే సంసారానికి పనికిరాని వాడు కాదు, వాడు చాలా సరదాగా చాలా కలయికగా ఉండే మనిషే, చాలా కలిసిపోయే తత్వం అమ్మ అనేసరికి ఆ అమ్మాయి ఆశీర్వాదం తీసుకొని దేవుడి దగ్గర తీసుకెళ్ళి ఆవిడ చేత్తో బొట్టు పెట్టించుకున్నాక పాపను ముద్దు పెట్టుకొని ఆ తర్వాత అమ్మాయి గారు శోభనం పాలు అనేసరికి మీ చేత్తో ఇవ్వండి అని
ఆవిడ చేత్తో తీసుకుని ఆ అమ్మాయి శోభనం గదిలోకి వెళ్ళింది. చాలా క్లాస్గా గదంతా డెకరేట్ చేసి ఆ గదిలో అర్జున్ అలా నిలబడి ఉన్నాడు. వచ్చిన ఆ అమ్మాయిని నుంచున్నావెందుకు, కూర్చో సునంద అనేసరికి పాల గ్లాస్ తీసుకుంటే ఆ అమ్మాయిని నువ్వే తాగి ఇవ్వు అన్నాడు. పర్లేదు మీరు తాగండి అన్న తర్వాత ఆ అమ్మాయి ఆశీర్వాదం తీసుకోపోతే నేను పెట్టనా నీ కాళ్ళకి దండం, అయ్యో అనేసరికి వద్దలాంటివే, భార్య భర్త మనసులో ఉండాలి, పాదాల దగ్గర కాదు ఉండాల్సిందే అని ఆ అమ్మాయి చేతులు పట్టుకొని పైకి లేపాడు. కాళ్ళకి దండం పెట్టనివ్వలేదు. లైఫ్ లాంగ్ మనిద్దరం సంతోషంగా ఉండటానికి మనిద్దరి మనసులు మనిద్దరి ఆలోచనలు కారణం అవ్వాలి అని కూర్చోబెట్టాక అమ్మాయి పాలు తాగాక తను తాగి పక్కన పెట్టాడు. నీకు విషయం చెప్తాను, నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ నీకు తెలుసు. నేను వాటి నుండి అంత త్వరగా బయటకు వచ్చి ఈరోజే క్లోజ్ అవ్వటం అంటే ఎందుకో మనసు దానికి సిద్ధంగా లేదు. కాదు కూడదు నువ్వు కలుద్దామంటే ఏంటండి ఏం మాట్లాడుతున్నారో, మనసు లేదు అంటున్నారు. కాదు కూడదు అనే కలవటం అంటే అది మధురమైన కలయికేనంటారా, అప్పుడు అది కాపురం అంటారా? వద్దండి, మీకు ఎప్పుడు మనస్ఫూర్తిగా మనిద్దరం సిద్ధం అనిపిస్తుందో, ముందు మీరు సిద్ధం అనిపిస్తుందో ఆ రోజునే మిగతా విషయాలన్నీ కూడాను అని ఆ అమ్మాయి నగలన్నీ తీసేసి తాళి నల్లబూసలు మాత్రమే ఉంచుకొని చేతులకి సింపుల్గా గాజులు ఉంచుకున్నాక పడుకుందామా అనేసరికి పడుకున్నాడు. నువ్వు బాధపడుతున్నావా? లేదండి, ఎందుకు బాధపడాలి, మీరు అర్థం చేసుకోలేనంత విపరీతమైన మనిషి కాదు, మీరు నావారు, నేను కాకపోతే మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకుంటారు అనే ఆ అబ్బాయి గుండెల మీద అలా పడుకుని నా మీద చెయ్యొచ్చుగా అనే చెయ్యి వేయించుకొని చెయ్యి వేసి అలా పడుకుందే. ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకొని పడుకున్నాడు. ఆ రాత్రి అలా ఆ అమ్మాయి పడుకుంది, కానీ తనకి జరిగిపోయిన విషయాలన్నీ జ్ఞాపకం వచ్చి చాలాసేపు నిద్ర పట్టలేదు. ఉదయాన్నే నిద్ర లేచి పడుకున్న భర్త ముఖాన వెలుతురు పడుతుంటే కర్టెన్లు వేసేసి నుదురు మీద ముద్దు పెట్టుకున్న తర్వాత లేచి వెళ్ళి స్నానం చేసి చక్కగా అలంకరించుకొని ఆ అమ్మాయి కిందకు వచ్చింది. కిందకు వచ్చి పూజ గదిలోకి వెళ్ళి పూజ చేసి తులసమ్మ దగ్గర దీపం పెట్టి బొట్టు పెట్టుకొని బయటకు వస్తున్నప్పుడు లక్ష్మి నిద్ర లేచొచ్చి లేచావమ్మా అనేసరికి ఎప్పుడో లేచానమ్మా అనేసరికి రాత్రి ఏం జరగలేదని అర్థమైన ఆవిడేమీ మాట్లాడలేదు. ఆ తరువాత వంట చేసేదా అనేసరికి వద్దమ్మా, వంటమ్మాయి వచ్చి పని చేస్తాను, పోని ఎందుకమ్మా పనివాళ్ళు చేస్తే ఇంట్లో, నువ్వు వంట మనిషివి పని మనిషివి కాదే అనేసరికి అది ఏంటమ్మా గబాలన కాదే అని, నువ్వు కాక నన్ను ఎవరు పిలుస్తారు, నీ బిడ్డనే అయితే పిలవ్వాలా, అది కాదమ్మా ఏం పర్వాలేదులే కానీ వెళ్ళి ముందు నువ్వు స్నానం చేసిరాపో అనేసరికి పాపేది, అదా ఇంకా లేవలేదమ్మా అన్నాక కాయ్ అని ఏడు వినపడిందే. లేచింది, పాప గురించి నేను చూసుకుంటానంటే రమ్మ ఉందిగా అమ్మ, పర్లేదులే రమ్మ మిగతా పనులు చూసుకుంటుంది అన్న తర్వాత ఇక పాపని దగ్గరికి తీసుకుని పాప టాయిలెట్కి వెళ్ళాక క్లీన్ చేసి ఆ తర్వాత చక్కగా పాపకు స్నానం చేయించి దానికి పాలు పట్టి రెడీ చేసి ఆ తర్వాత పాపకి టిఫిన్ కూడా తినిపించేసిన తర్వాత వంటమ్మాయి ఈలోపు అన్నీ సిద్ధంగా పెడితే లక్ష్మి స్నానం చేసి వచ్చి దేవుడికి దండం పెట్టుకొని వచ్చి కూర్చుంటే వేడి వేడి కాఫీ లక్ష్మి చేతిలో పెట్టిందే. ఇదప్పుడే టిఫిన్ కూడా తినేసింది. తినేసిందమ్మా అన్నాక ఆడుకుంటున్నావే అంటే అద్దె అని మాట్లాడుతుంటే ముద్దుగా ఉంటాయి ఉడకని మా అన్నం వచ్చి రాని పిల్లల మాటలు అని సునంద నవ్వేసరికి ఈలోపు కాఫీ వారికి కూడా తీసుకెళ్ళాలని గబగబా కాఫీ కప్పు తీసుకొని వెళ్ళిస్తానమ్మా అంటే వెళ్ళమ్మా ఇక్కడ దీన్ని నేను చూసుకుంటాలే అన్నాక మీరు టిఫిన్ చేసేయమంటున్నాను నేను, లేదమ్మా కలిసి చేద్దాంలే, వాడు ఎటు ఆఫీస్కి వెళ్ళిపోతాడుగా కలిసి తిందాంలేమ్మా, ఒక్కదాన్ని ఏం తింటాను అనేసరికి అలా
పైకి వెళ్ళి ఆ అమ్మాయి పడుకున్న భర్తని అలా చూసుకుంటూ అర్జున్ అర్జున్ లే అర్జున్ అని నిద్ర లేపేసరికి అన్నాళ్ళుగా ఎప్పుడూ లేనిదే ఒక్కసారిగా నిద్ర లేచి ఆ అమ్మాయి వైపు ఒక్క క్షణం పాటు మత్తుగా ఉన్న కళ్ళతో అలా చూసేసరికి పెళ్ళయిందని భార్య వచ్చిందని మళ్ళీ జ్ఞాపకం వచ్చిందే. ఆ అమ్మాయి వైపు అలా చూసి లేచావా అంటే ఎప్పుడో లేచాను, కిందికి వెళ్ళాను, పనులన్నీ పూర్తయ్యాయి, నీకోసం కాఫీ కూడా తెచ్చాను, లేవచ్చు కదా అనేసరికి లేచి కూర్చొని గుడ్ మార్నింగ్ అన్నాడు. గుడ్ మార్నింగ్ అన్న తర్వాత కూర్చునే నువ్వు తాగావా కాఫీ అంటే అది కింద రా చెరిసగం తాగుదాం అనే అప్పటికే తను 2 సిప్పులు వేసేసాడు. వేసి ఆ అమ్మాయి కప్ తీసుకోబోతుంటే అరే బ్రష్ చేయలేదు అనేసరికి భార్యాభర్తల మధ్య ఎంగిలి కూడా ఉంటుందా అని ఆ అమ్మాయి నవ్వుతూ అలా 2 సిప్పులు వేసి ఇచ్చింది. మళ్ళీ ఆ కాఫీ తాగుతూ అలా చూసేసరికి లేచి తమడు ముందు స్నానానికి వెళితే లేట్ అయిపోయింది కదూ అన్నాక టైం ఎంత అయింది, ఎంత అవటమేంటి అటు ఇటుగా 10 అవుతోంది. అమ్మ బాబోయ్ 9కే ఆఫీస్కి వెళ్ళిపోయేవాణ్ణిగా, పర్వాలేదులే ఈరోజు లీవ్ పెట్టొచ్చుగా, అందరం కలిసి కాస్త టైం స్పెండ్ చేయొచ్చుగా అనేసరికి ఆ అమ్మాయి వైపు అలా చూసి పెడతాననేసరికి గీజర్ ఆన్ చేశాను, ఇదిగో బ్రష్ పేస్ట్, తమరు వెళ్ళాలి ఇంకా అని అలా లోపలికి వెళ్ళిన తర్వాత అర్జున్ బట్టలు తీసి పెట్టాను అని ఆ అమ్మాయి అక్కడి నుంచి కిందకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత బట్టలు వేసుకొని కిందకు వచ్చి దేవుడికి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకున్న తర్వాత టిఫిన్ చేయటానికి త్వరగా రావచ్చు కదా, అమ్మ కూడా టిఫిన్ చేయలేదు, నువ్వెందుకు చేయలేదమ్మా అంటే నీకు తెలియదు మరి అనేసరికి నువ్వు వచ్చిందాక చేయనన్నారు అంటే ఏమీ లేదు సునంద, రోజు ఉదయం పూట టిఫిన్ చేసేటప్పుడు రాత్రి భోజనం చేసేటప్పుడు తప్ప మిగతా టైము ఇద్దరం వేరే వేరే తింటాం కదా, ఈ టైమ్స్ మాత్రం మిస్ అవ్వకుండా కలిసి తింటాం అనేసరికి పాప తినేసింది, తిందాంగా వస్తే అని ఆ అమ్మాయి కూర్చునే అలా పెడుతూ ఉండగా మనిద్దరికి 2 ప్లేట్లు ఎందుకు అర్జున్ అనేసరికి లక్ష్మి అలా చూస్తూ కూర్చుంది. ఒకే ప్లేట్లో పెట్టి తినండి అని నాకు తినిపించవా అనేసరికి తినిపించాడు. అయిపోయాక ఈరోజు మనం ఏదైనా హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చుగా, మంచి మూవీస్ వేసుకోవచ్చుగా, థియేటర్ రూమ్ ఉందిగా అని థియేటర్ రూమ్కి పాపను కూడా తీసుకెళ్ళి ఆ తర్వాత ఏమేం వంటలు చేయాలో చెప్పొచ్చి మళ్ళీ లంచ్ చేసి ఆ తర్వాత కలిసి ఇక బామ్మ నేను పడుకుంటాలేమ్మా అని వీళ్ళిద్దరు క్లోజ్గా ఉండాలని ఆవిడ మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయాక ఇద్దరూ కలిసి అలా కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఆ రోజు అలా గడిచిపోయాక రాత్రికి మళ్ళీ అలా పడుకున్నారు. పడుకున్న తర్వాత ఆ అమ్మాయి పడుకుంటే తనే దగ్గరికి లాగి చెయ్యి వేసుకొని మీద ఒకరోజు అలవాటు చేసి 2వ రోజు దూరంగా ఉంటే ఊరుకోను నేను అని ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకుని నుదురు మీద ముద్దు పెట్టుకొని పడుకుంటే నవ్వేసి గట్టిగా కౌగిలించుకొని పడుకుందే. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ రోజుట్లానే మళ్ళీ సునంద కాఫీ తీసుకొని వచ్చింది. వచ్చేసరికి అర్జున్ అంటే అని కళ్ళు తెరిచి లేచాడు. లేచి ఉన్నావా మరి లేవలేదే అనేసరికి నువ్వేగా నిన్నొచ్చి లేపావు, ఈరోజు నేను లేచాననుకో నువ్వు లేపవుగా, అయ్యో అనేసరికి మరి ప్రేమ అలవాటు చేయకూడదు, నా వరకు చేస్తే ఒకరోజు చేసి 2వ రోజుకే అలసిపోయానంటే నేను ఒప్పుకోను, అయ్యో అలా ఏమీ కాదు, కింద అమ్మని కోప్పడి వస్తున్నాను, స్వీట్స్ తినేస్తోందా అనేసరికి నీకెలా తెలుసు, తింటది లడ్డు అన్న తర్వాత అమ్మాయి పక్క నవ్వే, అవును నీకు తెలుసా అసలు వచ్చేటప్పుడు స్వీట్లు తెమ్మనమంటే నేను తేవట్లేదని ఇంట్లో బాగా గీ వేసి అంతంత షుగర్స్ బెల్లాలు వేసి షుగర్ కన్నా బెల్లం బెటర్ అని నాకు దొంగ మాటలు చెప్పి ఈ లైఫ్కి ఇంకేం కావాలి, స్వీట్లు తింటాం తప్ప, ఈ లైఫ్కి నచ్చినవి తింటాం తప్ప అని తిని బుడ్డి లడ్డల్లే తయారైందిరా, చిన్న బూందీ లడ్లా ఉండే తిరుపతి లడ్లా అయింది నందు అని సునంద నుండి నందుకు వచ్చేంత చనువు. ఆ తర్వాత అమ్మాయి నవ్వేసి కోప్పడి వచ్చాను, తగ్గించి తినమంటే ఈ లైఫ్కి ఇంకేం ఉందలేమ్మా నచ్చినవి తినక అన్నారని డబ్బాలు దాచిపెట్టి వచ్చానని చెప్పేసరికి రా కలిసి కాఫీ తాగుదాం అన్నాడు. అనేసరికి
హా! అనే ముందు తమడ తాగండి అని చేతికిచ్చాక, అదేంటి షుగర్ లేదు ఇందులో అంటే, అవునా అమ్మ కాఫీ కలిపితే షుగర్ లేకుండా కలపరే, ఎక్కువే ఇస్తారు కానీ, సరే వేరే ఎత్తానా, ఏది నువ్వు తాగి చూడు, ఇప్పుడు సరిపోద్ది చూడు కరెక్ట్గా. అబ్బా కనిపించవు అర్జున్ నువ్వు అనేసరికి, చెప్పానుగా ప్రేమ పంచుకునే కొద్దీ ఇంకా పెరుగుద్దే అని నవ్వేసిన తర్వాత, ముందు తమరు లేచి స్నానానికి వెళితే అని స్నానానికి వెళ్ళిన తర్వాత, అర్జున్ బట్టలు తీసి పెట్టాను కానీ టవల్ మర్చిపోయావు. అవునా పెట్టానే అని టవల్ తీసుకొచ్చి ఇవ్వబోతే లోపలికి లాగేస్తే, అర్జున్ 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 నేను తడిచిపోతున్నాను అర్జున్ అనేసరికి, ప్రేమలోనా అనే నవ్వి ఆ అమ్మాయి బుగ్గ మీద ముద్దు పెట్టేసుకునేసరికి, అలా ఆ అమ్మాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంటే, పైనుంచి షవర్ జల్లులు పడుతుంటే, అదొక చాలా హ్యాపీ ఫీలింగ్. బాబోయ్ ఇంకాసేపు ఇక్కడే ఉంటే అని ఎరిపెక్కిన బుగ్గలతో అర్జున్ని తోసేసి బయటకు వచ్చి, అలా లంగా బ్లౌజు వేసుకుని తలకి ఆ అమ్మాయి క్లాత్ చుట్టుకుని చీర కట్టుకోబోతుంటే, నేను కడతానురా అని లంగా పొందు పట్టుకొని ముందుకు లాగేసరికి, ఏ ఊడదులే గట్టిగానే కట్టావుగా అన్నాక, నువ్వు కట్టడం ఏంటి, నేను కట్టుకుంటాను. నేను కట్టకూడదా, నాకు చీర కట్టడం బాగానే వచ్చు అని ఒకవైపున కావాలనే బ్లౌజ్కి థ్రెడ్స్ కడుతూ వీప్ మీద ముద్దులు పెట్టి, ఒకవైపున మెడ దగ్గర మార్క్ పడేలాగా ముద్దు పెడితే, ప్లీజ్ అర్జున్ అంటే, వీటిని ఫీలింగ్స్ అంటారు అనేసరికి, ఆ ఫీలింగ్స్ తట్టుకోలేకపోతున్నావా, మరి ఏంటి విశేషం, బచ్చి నువ్వేంటో తెలుసా, పక్కనే ఉండే అమ్మాయిల్ని రెచ్చగొట్టే అబ్బాయిల్ని ఏమంటారు, అమ్మాయిల్ని అంటారు, అబ్బాయిల్ని మోహంలో పడేస్తారనే, నీలాంటి అబ్బాయిల్ని అమ్మ బాబోయ్ అనేసరికి చీర కడుతూ నడుం కొరకటం, బొడ్డు దగ్గర ముద్దు పెట్టుకుంటున్నట్టు కొరకటం, ఎలా ఉన్నాయి లవ్ బైట్స్ అనేసరికి చీ అని తోసేసి పరిగెత్తుకుంటూ కిందకి వెళ్ళిపోయింది సునంద. నవ్వుకుంటూ రెడీ అయి కిందకు వచ్చి దేవుడికి దండం పెట్టుకొని, అమ్మాయి నొసట్లో కుంకుమ పెట్టి, అత్తని కౌగిలించుకొని ముద్దులు పెట్టి, పాపకు ముద్దు పెట్టి, ఆ అమ్మాయికి టిఫిన్ తినిపించి, ఆ తరువాత లంచ్ బాక్స్ అన్నాడు. వద్దందిరా అనేసరికి, అంటే నేనే తీసుకొని వస్తానులే మధ్యాహ్నం అన్నాక, సరే అని తను ఆ తర్వాత బయటికి వెళుతూ, నువ్వురా ఒకసారి అనేసరికి, ఎల్లమ్మ ఎదురు ఎల్లవే అన్న తర్వాత, పాపను నేను చూసుకుంటాను నువ్వు ఎల్లవే అన్న తర్వాత, బయటికి వెళ్ళాక, ఇది గార్డెన్ అర్జున్, నువ్వు నా పెళ్ళాం మేడం, ఇది నా సొంత ఇల్లు, ఎవడి పెళ్ళాన్ని ఆడు పెట్టుకోవటం చేతకాక పక్కనున్న మొగుడు పెళ్ళాలకు పడి ఆడవటం ఎందుకనేసరికి, పక్కింటి ఆవిడ, నీ బతుకు, ఏ రోజైనా నువ్వు అలా పెట్టావంటరా నాకనే, నీ వల్ల పక్కిళ్ళల్లో కూడా తిట్టుకుంటున్నారు, తిట్టుకోమను, పెళ్ళాన్ని ప్రేమించలేని మొగుళ్ళని పెళ్ళాలు తిడితే తప్పేమీ కాదులే అని పెళ్ళానికి పెదవుల మీద ముద్దు పెట్టుకొని, ఆ తర్వాత బాయ్ చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత మెసేజ్ చేసి, ఆ తర్వాత 4 సార్లు కాల్ చేసి మాట్లాడాడు. ఈలోపు సునంద ఇంట్లో ఉన్న లక్ష్మికి భోజనం పెట్టి, పాపకు భోజనం పెట్టి, తను రెడీ అయ్యి, మంచి చీర కట్టుకోమ్మా, నీకు చాలా ఉన్నాయిగా అంటే, అలాగేనమ్మా అని కట్టుకొని నగలు వేసుకోవే అన్నాక, వేసుకున్నాక ఆవిడ పెద్ద క్యారియర్ ఇచ్చింది. ఎందుకమ్మా ఇంత తెండు అర్జున, నీకు అక్కడికి వెళ్ళాక తెలుస్తుందిలే ఎందుకో అని అన్నీ సర్ది, ఆవిడ జాగ్రత్త అమ్మా అన్నాక, ఆటో పిలుసుకురా రమ్మా అంటే, ఆటోలో ఆటో అబ్బే జాగ్రత్తగా తీసుకెళ్ళు అమ్మగారు, నేను మన ఆటో స్టాండే కదండి, రండి అమ్మాయి గారు అని తీసుకొని వెళ్ళేసరికి, ఆఫీస్కి వెళ్ళి అర్జున్ అంటే, సారా మ్యామ్ రండి, ఇది మ్యామ్ సార్ క్యాబిన్ అన్నాక, క్యాబిన్లోకి వెళ్తే, హాయ్ అనేసరికి, హాయ్ ఏంటి లేట్ అయిపోయానా, లేదు నీకోసమే ఎదురు చూస్తున్నాను అని బ్లైండ్ ఫోల్డ్స్ క్లోజ్ చేసి, ఆ అమ్మాయిని లాగి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముందు గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత, ఏంటి స్పెషల్స్ ఈరోజు అనేసరికి, తినేసిందా అత్త అంటే, తిన్నారు, దొంగతనంగా స్వీట్స్ తినబోతుంటే లాగేసి దాచిపెట్టాను, లడ్డుకి అలా తినొద్దన్నానని చెప్పావా, లడ్డు అన్నావన్నా నన్ను అలాగే అంటాడమ్మా ముద్దని సిగ్గుపడ్డారని నవ్వి ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్తూ ఉండగా, భార్యకి కూడా భోజనం తినిపిస్తూ ఉంటే, అర్జున్ నువ్వు తిను అనేసరికి, ఇంత నేను ఒక్కడనే తింటానా, ఇద్దరం తిందాం రమ్మనమని భార్యకి అలా
ముద్దలు కలిపి పెడుతుంటే పెదానికి ఒక మెతుకు అంటుకుంటే అలా డీప్గా ముద్దు పెట్టి ఆ మెతుకుని తను తినేసరికి బాబోయ్ ఇలా కూడా భోజనం తినిపిస్తారా నాయనో అని సిగ్గుపడిపోతూ ఉండగా భార్యకి భోజనం తినిపించుకొని ముద్దులు పెట్టుకొని ఆ తర్వాత ఎలా వచ్చావు బంగారం అని అడిగితే అమ్మ ఆటోలో పంపించారు అనేసరికి వద్దు క్యాబ్లో వెళదు కానీ మంది ఇంకొక కారు ఉందిగా నాకు డ్రైవింగ్ రాదుగా ఓ అవునా అన్న తర్వాత సరే నేనే డ్రైవింగ్ నేర్పిస్తాను నీకు మెల్లగా అన్న తర్వాత సరే బాబు ఉండు నేనే క్యాబ్ బుక్ చేస్తానని బుక్ చేసి ఆఫీసులో నుంచి బయటకు వచ్చి ఆ అమ్మాయి వస్తూ చూస్తూనే వచ్చింది. చాలా పాష్గా ఉన్న అమ్మాయిలు ఆ అమ్మాయి కన్నా చాలా అందంగా ఉన్న అమ్మాయిలు ఆఫీసులో చాలామంది ఉన్నా భర్త తల తిప్పి కూడా వాళ్ళ వైపు చూడకపోవటం బహుశా ఉత్తములైన మగాళ్ళు ఇలాగే ఉంటారేమో. స్త్రీలలోనే అన్నారే 4 జాతులు స్త్రీలు పద్మిని జాతి హస్తిని జాతి స్త్రీలు అని ఇలా 4గా విడగొట్టి మగాళ్ళల్లో అనరా నా మొగుడు పద్మిని జాతి పురుషుడేమో అయితే అనే నవ్వుకుంటూ అలా కిందకొచ్చిందే. వచ్చాక భార్యని క్యాబ్ ఎక్కించి జాగ్రత్త అని ఆ తర్వాత డ్రైవర్ని ఒకసారి అతని అన్ని డీటెయిల్స్ తీసుకుని ఒకసారి క్యాబ్ ఫోటో తీసుకుని వెళ్ళని పంపించాడు. ఆ తర్వాత ఎప్పుడూ తను 6ంటికి కానీ ఆఫీస్ నుంచి బయలుదేరడు. ఎర్లీగా వర్క్ కంప్లీట్ చేసుకుని 5ంటికల్లా ఇంట్లో ఉండేసరికి రెడీ అయి కూర్చుంది సునంద. బయటికి వెళదామని అనేసరికి గబా గబా వెళ్ళి స్నానం చేసి వచ్చి వెళదాం పదా అంటే రామ్మా అందే. అంటే నేనెందుకే కాళ్ళు నొప్పులు అలిసిపోయా నేను రాను అది కూడా నిద్రపోద్ది వద్దు మీరెళ్ళండి అన్న తర్వాత సరే రండి మేడం ఎక్కడికి వెళ్దాం అన్నాడు అర్జున. అనేసరికి మూవీ అందే. అన్న తర్వాత అలా మూవీకి తీసుకొని వెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి అలా భుజం మీద పడుకుని మూవీ చూస్తుంటే పిడికిళ్ళు గట్టిగా పట్టుకొని ఆ అమ్మాయి నుదురు మీద తల మీద ముద్దు పెట్టుకుంటూ భార్యని దగ్గరికి తీసుకుని చాలా క్లోజ్గా మూవీ చూసిన తర్వాత ఇంటర్వెల్లో స్ట్రాబెర్రీస్ చాక్లెట్ తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత హాయ్ ఏంటిది అని అడిగితే స్ట్రాబెర్రీస్ ఈ హాట్ చాక్లెట్తో తింటే చాలా బాగుంటాయి అందుకే చాక్లెట్లో డిప్ చేసుకుని తింటారని ఇలా ఇస్తారు అన్న తర్వాత నాకు తెలీదే అని ఆ అమ్మాయికి అలా స్ట్రాబెర్రీ తినిపించాక చాక్లెట్ పెదవులు కంటితే తన నాలుకతో ఆ చాక్లెట్ని తినేసరికి చీ ఇది మూవీ థియేటర్ అనేసరికి ఎవడు పెళ్ళానికి వాడు పెట్టుకోమనండి మేము వద్దన్నామా ఏంటి థియేటర్ అయితే అనేసరికి చూడు ఎలా చూస్తుందో పక్కనే ఉన్న ఆంటీ అంకుల్ చేయట్లేదని ఆంటీ ఫీల్ అవుతున్నట్టుంది అనేసరికి మా బతుకు అదొకటే తక్కువలే ముదృష్టం బతుకు అనుకుంటూ ఆ ఆంటీ పక్క తిరిగి కూర్చుందే. నిన్ను చూసి చెడిపోతున్నారు అర్జున్ జనాలు అన్న తర్వాత సర్లేరా అని నవ్వి ఆ అమ్మాయి నడుం గిల్లి ఆ తర్వాత భార్యకి పాప్కార్న్ తినిపించుకొని ఇద్దరూ కలిసి డ్రింక్ తాగి కిందకు వచ్చాక రెస్టారెంట్కి వెళదామా ఒక్క నిమిషం ఏమైంది బంగారం ఉండు అమ్మా నువ్వు వంట చేయించుకోకు నేను వస్తూ తీసుకొస్తాను నీకు బిర్యానీ అలాగే మంచిగా ఎత్తురావే అంటే సరే అన్న తర్వాత లడ్డు అన్నాక లడ్డు కూడా బిర్యానీ ఆకలేసిందమ్మా నువ్వు తేవాలిరా అనేసరికి నేను ఎప్పుడు తేనే లడ్డు నీకు అనేసరికి తెస్తావు లేదా బడ్డు తీసురా అని చెప్పింది లక్ష్మి. నవ్వి సరిపోతారు అత్త అల్లుళ్ళు అని వెళ్ళి ఒకళ్ళకొకళ్ళు తినిపించుకున్నాక పార్సిల్ చేయించుకొని ఇంటికి వచ్చి పాప పడుకుందా అమ్మా అంటే అదెప్పుడు నిద్రపోయిందమ్మా దాని పప్పు పెట్టేశాగా అన్న తర్వాత పిల్లని ముద్దు పెట్టుకొని అర్జున్ పాపను ముద్దు పెట్టుకో అన్నాక ముద్దు పెట్టుకొని ఆ అమ్మాయి వైపు అలా చూశాడు. దాని తల్లే ఉన్నా అలా చూసేది కాదేమో అనిపించేసింది ఒక్క క్షణం అర్జున్కి. ఆ తర్వాత ఆవిడకి దగ్గరే కూర్చుని ఆవిడకి భోజనం నోట్లో పెట్టి తినిపించే అమ్మో నా బొజ్జ నిండిపోయింది నా లడ్డుకు బొజ్జ నిండిపోయిందంట అని పట్టుకొని ఊపేసి ఇద్దరూ కలిసే ఇక ఆవిడకి ట్యాబ్లెట్లు ఇచ్చి పడుకోబెట్టి ఆవిడకి ముద్దులు పెట్టుకొని ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒక 10 నిమిషాలు ఆవిడ కాళ్ళు ఒత్తి రమని చూసుకోమని చెప్పి గదిలోకి వెళ్ళిపోయారు. ఫ్రెష్ అయిన తర్వాత భార్యని దగ్గరికి తీసుకుని ముద్దులు పెట్టుకొని ఇద్దరూ కౌగిలించుకొని పడుకున్నారు.
ఇలా ఆనందంగా, సంతోషంగా కాలం గడిచిపోతూ భార్యకి తలలో పువ్వులు పెట్టడం, భార్యను బయటికి తీసుకెళ్ళటం, ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళటం, ఇంట్లో ఫ్యామిలీ టైం స్పెండ్ చేయటం. అర్జున్ గుండెల మీద పాపని తీసుకొచ్చి కూర్చోబెట్టి, ఒకరోజు సునంద దానికి అమ్మా నాన్నలుగా మనిద్దరి ప్రేమ కావాలి, దానికి మాటలు వస్తున్నాయి, అర్జున్ ఒక వరం కోరుకోవాలని ఉంది. అమ్మ నిన్ను కూడా అన్నాక ఏంటమ్మా, పాపకి ఏ రోజుకి కూడా అది నా సవతి కూతురని చెప్పొద్దమ్మా, నేను తట్టుకోలేను, దానికి అమ్మని నేనే కావాలి, అది నా బిడ్డే కావాలి, నా తొలి బిడ్డని చెప్పండి అనేసరికి వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. అలాగే లేమ్మా అన్న తర్వాత భార్యని బయటికి తీసుకెళ్ళటం, సర్ప్రైజ్గా భార్య కోసం మంత్ యానివర్సరీలు ప్లాన్ చేయటం, మెడలో నెక్లెస్ తీసుకురావటం, ఇయర్ రింగ్స్ తీసుకురావటం, చీరలు కొన్ని తీసుకురావటం, ఆ అమ్మాయితో చాలా క్లోజ్గా సరదాగా సందళ్ళ మధ్య ఒక రోజున వర్షం పడుతుంటే సునంద అప్పటి వరకు కాసేపు పాపతో వర్షంలో ఆడుకుని లక్ష్మిని తడిపేసి రమని తడిపేసి తను మాత్రం ఆ పూల మొక్కల మధ్య అలా తడుస్తూ ఆడుకుంటుంటే ఆఫీస్ నుంచి వచ్చిన అర్జున్ ఆ అమ్మాయిని చూసి వర్షంలో అలా తడుస్తున్న నెమలే గుర్తొచ్చింది. పరిగెత్తుకుంటూ ఆ వర్షంలో అలా వచ్చి నడుం గట్టిగా లాగి భార్యని అలా పట్టుకుని ఎంత డీప్గా కిస్ చేశాడంటే అక్కడే ఉన్న రమ, పనివాళ్ళు, లక్ష్మి షాక్ అయిపోయి చుట్టూ ఉన్న విల్లాల్లో వాళ్ళు వర్షం సంగతి కూడా మర్చిపోయి ఆంటీలు కిటికీలకు అతుక్కుపోయారు. అంత డీప్గా ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకునే వర్షంతో పోటీ పడి ఒకవైపున వర్షమా నేనా అని అర్జున్ అర్జున్ అంటున్నా వినకుండా చివరికి సునందకి అలుపే వచ్చేసిందే. ఆ తరువాత వర్షం అర్జున్ ముద్దు ఒక్కసారే ఆగిపోయాక ఆ అమ్మాయి వెనక్కి తోసి లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఒళ్ళంతా వేడెక్కేసింది ఆ అమ్మాయిదే. ఆ తర్వాత లోపలికి వచ్చి గట్టిగా కౌగిలించుకొని చాలాసేపు మళ్ళీ ముద్దు పెట్టుకున్నాడు. ఈ తడి బట్టల్లో నీ అందం ఎలా ఉందో తెలుసా అనేసరికి ఇప్పటి వరకు నువ్వు చూసినట్టు బహుశా నన్ను నేను కూడా చూసుకోలేదేమోలే అర్జున్ అని ఆ అమ్మాయి ఒదిగిపోయింది అర్జున్లో. అలా ఎన్నో మధురానుభూతులు, ఎన్నో అందమైన సంఘటనలు, ఎన్నో మధుర స్మృతుల మధ్య వీళ్ళ కాపురం ఇలా సాగిపోతూ పెళ్ళై 6 నెలల కాలం ఇద్దరి మధ్య శారీరక సుఖం లేదు అనేది కూడా వాళ్ళు మర్చిపోయారు. అసలు మేము ఫిజికల్గా క్లోజ్ అవ్వలేదు, శోభనం అవ్వలేదు అనేది కూడా మర్చిపోయి ఒక మంచి స్నేహితుల్లా నిజమైన భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ప్రేమగా ఉంటారో అలా ఉంటూ కాలం పరిగెడుతూ 6 నెలలు అయిపోయింది. ఒక రోజున అర్జున్ స్నానం చేస్తూ ఉండగా సునందని బాత్రూంలోకి పిలిచి రా స్నానం చేయిస్తానంటే చీ అర్జున్ మన ఇద్దరి మధ్య ఇంకా అది జరగలేదు, నువ్వు పిచ్చి వేషాలేకు నాకు సిగ్గేస్తుంది అనేసరికి ఆ అమ్మాయి చీర లాగేసి ఆ తరువాత అలా పట్టుకొని భార్యనే ఒళ్ళంతా రుద్దేస్తుంటే అర్జున్ ఎక్కడెక్కడో పట్టుకోకు నువ్వు నాకు ఏదోగా ఉంది అనేసరికి నేను కాక ఎవరంట అని ఆ అమ్మాయితో అలా క్లోజ్ అయ్యే నడుం గొలుసు ఇంకా గుచ్చుకోవటల్లా అనే తన పెదవులతో తీస్తూ దగ్గరికి లాగుతూ ఉండగా ఉన్నట్టుండి సునంద అమ్మా అనేసరికి ఏమైందిరా అనేసరికి తల పట్టేసుకునేసరికి గబా అమ్మాయి ఒంటి మీద నీళ్లు పోసి తను బకెట్ ఎత్తి పోసేసుకుని భార్యను ఎత్తుకొని బయటికి తీసుకొచ్చేసరికి ముక్కుల్లో నుంచి బ్లడ్ డ్రాప్స్ పడుతున్నాయి, చెవిలో నుంచి కూడా బ్లడ్ వస్తుంది. దాంతో కంగారేసేసి ముందు ఆ బ్లడ్ అంతా క్లీన్ చేసి సునంద బట్టలు మారుస్తానంటే నేను మార్చుకుంటాను, ఊరుకో ఇలాంటప్పుడు అని ముందు ఆ అమ్మాయి ఒంటి మీద బట్టలు తీసేసి తనే బట్టలు మార్చేసే పద నువ్వు ముందు అని చెప్పి ఏమైందిరా అంటే ఇప్పుడే వస్తానని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. డాక్టర్ గారు చాలా మంచి ఆవిడ, ఎప్పటి నుంచో వీళ్ళకి తెలిసిన ఆవిడ. ఇలా వచ్చేసింది అనేసరికి వెంటనే న్యూరాలజిస్ట్ని సజెస్ట్ చేసి అన్ని టెస్టులు చేయించిన తర్వాత కొంచెం తల నరాలు వీక్గా ఉన్నాయి అంతే, తనకి ఏ హెల్త్ ఇష్యూ లేదు అర్జున్, కాస్త బలం ఎక్కువ పెట్టండి, జాగ్రత్తగా చూసుకోండి చాలు, అంతకు మించి ఏమీ అక్కర్లేదన్నాక లేదు డాక్టర్ తనకి ఏదైనా అయితే నేను చచ్చిపోతాను, గుండె పగిలే ఏ క్షణం సునంద గుండె ఆగిపోద్దో ఆ క్షణమే నేను చచ్చిపోతాను అనేసరికి అర్జున్ ప్లీజ్ నిజంగా తనకేమీ లేదో కావాలంటే సెకండ్ ఒపీనియన్ తీసుకుందామా అనేసరికి
ఆవిడన్న ఆ మాట కూల్ అవ్వలేదు అర్జున్ మనసు. 10 మంది డాక్టర్ల దగ్గర తిప్పి ఎంఆర్ఐల దగ్గర నుంచి అన్నీ చేయించిన అందరూ ఇదే చెప్పారు. అయ్యో ఇంకా ఎంతమంది డాక్టర్ల దగ్గరికి తిప్పుతావు, నాకేమీ లేదు అర్జున్, ఏదో అనుకోకుండా అలా జరిగిందేమోలే అన్న తర్వాత నీ విషయంలో నేనేది అలా తీసుకోలేను. నా లైఫ్లో అంతకుముందు తను వచ్చినా పోయినా నాకేం పెద్ద తేడా అనిపించలేదురా, కానీ నీ విషయంలో మాత్రం నేను అలా తీసుకోలేను. నీకు విషయం తెలుసా, ఎప్పుడూ ఒక మాట అనుకుంటానే ఆఫీసులో కూర్చునే, నువ్వు నేను కలిసే పోవాలనే. ఎందుకంటే ఒకవేళ నేను ముందు పోయాననుకో నా అంత ప్రేమగా నిన్ను రేపు మన పిల్లలు కూడా చూసుకోరేమో, చిన్న కష్టం కలిగినా నా ఆత్మకు కూడా శాంతి ఉండదేమో, ఒకవేళ నీకన్నా ముందు నేనే పోతే నువ్వేమైపోతావా అని నాకు మనశ్శాంతి ఉండదు. అలాగని నువ్వే ముందు పోయావనుకో గుండాగి అక్కడికక్కడే ఈ అర్జున్ పోతాడో, కాబట్టి పోయే రోజే వస్తే కలిసే పోదాం అనుకున్నానురా అనేసరికి ఆ అమ్మాయి కౌగిలించుకొని ఏడ్చేసింది. ఇంటికి తీసుకొచ్చి ఇలా జరిగిందని చెప్పేసరికి తినదుగా పిట్ట మెతుకులాయా అనే పాటికి 2 వేస్తే తింటదప్పుడు అనేసరికి నిజం చెప్పండి, నాకు మీరేం పెట్టట్లా, నేనేం తింటల్లా, మీరన్నీ పెడుతున్నాను నేను తింటున్నా, ఏదో ఇంట్లో తిరుగుతున్నాను కాబట్టి ఒళ్ళు రావట్లేదులే కానీ అనేసరికి ఆ రోజు నుంచే మటన్ సూపులని కీమాలని ఆ అమ్మాయి కోసం డ్రై ఫ్రూట్స్ అని నట్స్ అని సీడ్స్ అని ఇంకా తీసుకొచ్చి పెట్టడం మొదలు పెడితే, ఇలా తింటే నేను అమ్మలా అవుతాను, 2 లడ్డులా, పర్వాలేదులేవే నాలా గట్టిగానే తినాలి, నువ్వు చబ్బీగా ఉన్నా నాకు ఇష్టమే, నువ్వు ఎలా ఉన్నా నాకు ఇష్టమే, నువ్వు పిచ్చి మాటలు మాట్లాడకంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరికీ నీ మొగుళ్ళ చూసే మొగుళ్ళు లేడని పోయిన దిక్కుమాలిన ముండా నీ సవతి ఆ అబ్బాయిని అర్థం చేసుకోకుండా చచ్చిందది, మాకు తెలుసు అది ఎలాంటిదో, అలాంటిది నువ్వు అంత మంచిదానివని వాడు అంత బాగా చూసుకుంటుంటే పిల్లాడు నీకేమైందమ్మా అని చుట్టుపక్కల ఆంటీలు బామ్మలు కూడా ఎంతమందికి దొరుకుతాడు అర్జున్ లాంటి మొగుడు అనేసి వెళ్ళారు. ఆ తర్వాత ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకరోజు అర్జున్, అసలు నీకెందుకు ఇలా అయిందే, ఏరా నేనేమైనా నిన్ను బాధ పెడుతున్నానా, ఇబ్బంది ఏమైనా పెడుతున్నానా, బాధ కలిగిస్తున్నానా నీకు, అర్జున్ ఏం మాటలివే, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు, నీకు బాగోపోయిన దగ్గర నుంచి నా మనసులో లేదు బంగారం అనే గుళ్ళు గోపురాలు అనే ఆ అమ్మాయి కోసమనే తను నిప్పులు గుండాలు తొక్కి మోకాళ్ళ మీద ఆ అమ్మాయి కోసం ప్రదక్షిణలు చేసి అడిచేతుల్లో హారతులు ఇచ్చి మాల కూడా వేసుకున్నాడు. అయ్యో అర్జున్, అంటే నీకేమన్నా అయితే నేను ప్రాణాలతో ఉండనందు నీకు ఆ విషయం తెలియట్లేదు అనేసరికి పిచ్చి మాటలు మాట్లాడుకో, నాకు ఒకటి అర్థమైందిగా అన్నాడు. ఏమిటంట అనేసరికి ఏమీ లేదు, నేను నీతో ఫిజికల్గా క్లోజ్ అవ్వకుండా రోజు నిన్ను దగ్గరికి తీసుకుంటున్నాను కదా, దాంతో నువ్వు సిగ్గుపడి ఎక్కువ టెన్షన్ పడిపోతున్నావు, అలా టెన్షన్ పట్టడం వల్లే నరాల మీద ఒత్తిడి పెరిగి ఉంటుంది. అసలు ఆ ఫస్ట్ నైట్ ఏదో అయిపోతే నీకు టెన్షన్ ఉండదో, ఈ హడావిడి ఉండదో, ఈ గొడవల్లో పడి నేను అవన్నీ మర్చిపోయాను, హనీమూన్కి టికెట్స్ తీసుకొస్తాను అనేసరికి అలాగే నేను వద్దన్నానా, నిన్ను దూరం పెట్టానా అనేసరికి అమ్మ తీసుకెళ్తానంటే సులక్షణంగా వెళ్ళి రండయ్యా, ఎవరొద్దన్నారా అనేసరికి వెళ్ళి తను 100 డేస్కి ట్రిప్ బుక్ చేసుకున్నాడు. బుక్ చేసుకుని స్పెషల్ ప్లేసెస్ అన్నిటికీ కూడాను ఆ తర్వాత వస్తూ ఒక పెద్ద బాక్స్ తీస్తే ఏంటంటే కాండోమ్స్, ఏంటిన్నా నా స్పీడ్ నీకు తెలియదులే, పిల్లలు పుట్టేస్తే ఏమైందంట, అప్పుడే వద్దురా, నాకు నీతో చాలా రొమాంటిక్ డ్రీమ్స్ ఉన్నాయి, నీ మీద నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, మన ఇద్దరు లవ్ లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాను బంగారం అని వాళ్ళన్నీ ప్యాక్ చేసుకుని ఇక బయలుదేరదాం అని కిందకు వచ్చేసరికి టంగును బెల్లు మోగిందే. వెళ్ళి తలుపు తీసింది రమ. తీసేసరికి ఎవరో అటు ఇటుగా లక్ష్మి వయసు ఉంటుంది. ఒక ఆవిడ ఒక అబ్బాయికి కాస్త వయసు ఎక్కువే ఉంటుంది, ఒక 40 పైనే ఉంటాయి. అతను ఆ తర్వాత ఇంకెవరెవరో 2 ఆడోళ్ళు 2 మగాళ్ళు ఒక నడి వయసు వ్యక్తి లోపలికి వచ్చే అమ్మ కావేరి అనే సునందని పట్టేసుకున్నారు. ఒకవైపున ఆ అమ్మాయిని పట్టుకొని అక్కడున్న ఆడవాళ్ళు కౌగిలించేసుకొని ముద్దులు పెడితే ఆ పెద్దతను తల నిమురుతుంటే అక్కడున్న మిగతా వాళ్ళు చేతులు పట్టుకుంటే ఇంకొక అతను మాత్రం పరిగెత్తుకుంటూ
పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలిచ్చేసుకొని కావేరి అనేసరికి హూ ఆర్ యూ అని ఒకవైపున అర్జున్ అడిగితే నేను తన హస్బెండ్నే, నువ్వెలా తన హస్బెండ్ అవుతావు, నేను తన హస్బెండ్ అయితే అనేసరికి వాట్ అంటే అవునమ్మా అవును బాబు పిచ్చగా ఉందా ఏంటి మీకు, తను మీ అమ్మాయి ఏంటి, తను మా అమ్మాయేనమ్మా, మా కోడలు తను అనేపాటికి ఏంటి ఎవరు మీరంతా ఏంటిదంతా అని అర్జున్ చేయి గట్టిగా పట్టుకుంది సునంద. పట్టుకునేసరికి పిచ్చిగా ఉందా ఏంటి వేషాలన్నీ అనేసరికి పోలీసులు వచ్చారు లోపలికి. వచ్చేసరికి వాళ్ళు చెప్పేది నిజం మిస్టర్ అర్జున్ అంటే ఏంటి ఇన్స్పెక్టర్ నిజం అన్న తర్వాత ఆ అమ్మాయి పేరు కావేరి, ఆ అమ్మాయి ఇతని భార్య, ఇతని పేరు రాజేష్. వీళ్ళు రాజేష్ వాళ్ళ అమ్మ నాన్న కాంతం కనకారావు, వీళ్ళిద్దరూ రాజేష్ వాళ్ళ అక్కలు, వాళ్ళు వీళ్ళ హస్బెండ్స్, వీళ్ళు వాళ్ళ పిల్లలు. ఈ అమ్మాయితో రాజేష్కి పెళ్ళయి 6 సంవత్సరాల కాపురం అయిపోయిన తర్వాత ఒకరోజు ఈ అమ్మాయి ఏదో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చిన్న డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి కాబట్టి ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోయిందంట. అలా వెళ్ళిన ఈ అమ్మాయి ఏమైందోనని వాళ్ళు పిచ్చోళ్ళులాగా ఈ అమ్మాయి కోసమని వెతుకుతూనే ఉన్నారు. మేము ఎంక్వైరీ తీస్తూ ఉండగా ఈ అమ్మాయి సుమతి అనే ఆవిడ దగ్గరికి వెళ్ళిందని, ఆవిడ దగ్గర ఉందని తెలిసి మేము అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళితే ఆ సుమతి అనే ఆవిడ లేదు, ఈ అమ్మాయికి పెళ్ళైపోయిందని, నువ్వు పెళ్లి చేసుకున్నావని, నీతో ఉందని తెలిసి మేము ఇక్కడికి వాళ్ళని తీసుకొని వెతుక్కుంటూ వచ్చాము అనేసరికి వాట్ యు మీన్ అన్నాక ఏది ఆ దరిద్రపదే నా ప్రాణానికి ఏదో ఒకటి తెచ్చిపెట్టుద్ది అని సుమతికి ఫోన్ చేసి ఏందే వీళ్ళు ఏదేదో వాగుతున్నారు సుమతి అనేసరికి స్పీకర్ ఆన్ చేసి ఏమండి మీరు ఇండియాకి రావాల్సి వస్తుంది, ఏం చేశారండి మీరు అసలు, ఆల్రెడీ పెళ్ళై ఉన్న అమ్మాయి గురించి మీరు ఆ అమ్మాయిని అయితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మాకు అప్పచెప్పాలి, లేదంటే వాళ్ళకి అప్పచెప్పాలి, కానీ ఇలా పెళ్ళిళ్ళు జరిపించేయటం ఏంటండి, ఏం జరిగింది అసలు అని అడిగేపాటికి లక్ష్మి నన్ను క్షమించు, జరిగిన విషయం ఏంటంటే నేను మా పిల్లల దగ్గర నుంచి అబ్రాడ్ నుంచి ఇండియాకి వచ్చాక ఒక బంధువుల ఇంట్లో పెళ్ళుందని వెళ్ళి వస్తూ ఉండగా ఒళ్ళంతా గాయాలతో నాకు ఈ అమ్మాయి రోడ్డుకు అడ్డం పడి కనిపించింది, తలలో నుంచి రక్తం కారిపోతుంది, మనిషికి మాట పలుకు లేదో అలా పడిపోయి ఉంటే కారులోకి ఎక్కించుకొని జాలనిపించింది, బాధ అనిపించింది, మా పిల్లలకి చెప్తే రూపాయి ఇవ్వమన్నారు, సంబంధం లేదన్నారు, వదిలిపడేయమన్నారు, వీళ్ళ బతుకు అని నేనెన్ని కష్టాలు పడ్డానో నీకు తెలుసు, ఒక ఆడపిల్ల ఆపదలో వచ్చిందంటే ఎలా వదిలేసి ఊరుకుంటాను చెప్పు, దాంతోనే నా పుట్టింటి వాళ్ళు నాకు పెట్టిన నగల్లో నేను ఎవరికీ తెలియకుండా కొన్ని నగలు పక్కన పెట్టుకున్నాను, అవి అమ్మి పడేశాను, తీసుకెళ్ళి ఈ అమ్మాయిని పెద్ద హాస్పిటల్లో చేర్చా, తలకి 3 సర్జరీలు అయినాయి, ఆ తర్వాత పిల్లకి ఒళ్ళంతా గాయాలే, వాతలే, దెబ్బలే, అవి ఒక్కటి కూడా లేకుండా నేనే ఆయింట్మెంట్లు రాసి నేనే ఆ అమ్మాయికి తిండి పెట్టి నేనే చూసుకున్నాను, వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉందో ఫోటోలు పెడతాను చూడండి, శవంలాగా ఉంది మనిషి, పిచ్చిదానిలాగా ఉంది మనిషి, ఆ తర్వాత కొంతకాలానికి ఆ అమ్మాయికి నయమైంది, నేనెవరు అని అడిగితే డాక్టర్ దగ్గరికి వెళితే ఆ అమ్మాయి గతం మర్చిపోయిందని చెప్పారు, దాంతో ఆ అమ్మాయి ఎవరో ఏంటో ఎవరికి అప్పగించాలో ఎక్కడికి పంపించాలో నేను చదివిన 7వ తరగతి చదువుకి నా బుర్రకి పాలు పోలేదు, నా దగ్గరే ఉంచుకొని ఆ అమ్మాయి గురించి ఆలోచించడం మొదలుపెట్టాను, ఈలోపు పిల్లకు ఒంటి మీద గాయాలన్నీ నయమయ్యి నేను బాగా తిండి పెట్టేసరికి పిల్ల కోలుకొని అందంగా బొమ్మలా తయారైందే, మా అమ్మ పేరు పెట్టుకున్నాను సునంద అని, దానికే నాకే ఇంకో బిడ్డ పుట్టింది అనుకున్నాను, ఈలోపు నేను ఇంకా రావట్లేదని అబ్రాడ్ నా పిల్లలు తిట్టడం మొదలుపెట్టారు, ఇంత దాంట్లో పిల్లని ఏ దారి చేయాలని ఆలోచిస్తూ ఉండగా దేవతల నువ్వు వచ్చావో, అర్జున్ విషయం చెప్పావో, నువ్వైతే పిల్లని బాగా చూసుకుంటావనే దాంతో అర్జున్కి ఇచ్చి పెళ్లి చేశాను, అంతకు మించి నేనేం పాపం తప్పు చెయ్యలేదు, ఆ అమ్మాయి జీవితానికి ఓ మంచి దారేగా నేను చూపించింది అనేసరికి చాలే నోరు ముయ్యవమ్మ, ఆల్రెడీ పెళ్ళయ్యి మొగుడుండి అత్తింటి కాపురం చేస్తున్న ఒక అమ్మాయి అనుకోని
పరిస్థితుల్లో ఎదురైతే మా కంప్లైంట్ ఇవ్వాలి, వాళ్ళకి అప్పచెప్పాలి. కానీ నీ ఇష్ట ప్రకారం నువ్వు చేయటం, వీళ్ళు తీసుకొచ్చే వీళ్ళ అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళాం పోయినోడికి ఆ అమ్మాయిని ఇచ్చి చేసుకోవటం, ఆ తర్వాత నువ్వు అమ్మాయికి మళ్ళీ తాళి కట్టడం కూడా తప్పే మిస్టర్. నువ్వెలా కడతావు, నీ పెళ్ళి ఎలా చెల్లుద్ది హస్బెండ్ ఉన్నప్పుడు అనేసరికి పదమ్మా నువ్వు ముందన్నాక నేను రాను, వీళ్ళెవరో నాకు గుర్తు రావట్లేదు, ఈ గతమంతా నాకు గుర్తు రావట్లేదు, ఇదంతా నేను నమ్మను అర్జున్, ప్రమాణం చేసి చెప్తున్నాను, నీ దగ్గర నేను ఏ విషయం దాచలేదో, నాకు అసలు వీళ్ళు చెప్పేది నమ్మబుద్ధి కావట్లేదో, నేను ఇదంతా నిజమని నమ్మను, నిన్ను వదిలి నేను వెళ్ళననే అర్జున్ చేయి గట్టిగా పట్టుకొని అమ్మా నేను వెళ్ళననే ఆ అమ్మాయి పట్టేసుకునేసరికి పాప ఏడవటం మొదలుపెట్టింది. ఈలోపు అర్జున్ తన భార్య అంటే నువ్వు కట్టిన తాళి చెల్లదు, ఈ పెళ్ళి చెల్లదని ఆ అమ్మాయి చేయి గట్టిగా పట్టుకొని తీసుకెళ్తుంటే ఒకవైపున పాప ఏడుపు, ఒకవైపున లక్ష్మి సునంద అని ఏడుస్తూ కూర్చుండిపోయింది. అమ్మాయి గారు అని రమ పనివాళ్ళు, మరొక వైపున అర్జున్ నందు అంటూ అలా చూస్తూ ఉండగా ఆ అమ్మాయికి ఎంత హైపర్ టెన్షన్ వచ్చిందంటే ఒక్కసారే బీపీతో గుండె ఆగిపోద్దేమో, బ్రెయిన్లో నరాలు చిట్లిపోతాయేమోనని ముక్కుల్లోంచి, చెవుల్లోంచి, నోట్లోంచి కూడా బ్లడ్ పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్స్ టెస్టులన్నీ చేసి ఐసీయూకి తరలిచ్చే ఏ బుద్ధి లేని అడ్డగాడిద వెధవా ఎంత స్ట్రెయిన్ చేసి స్ట్రెస్ చేసింది ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి కొంచెం ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఉండేది, హార్ట్ స్ట్రోక్ వచ్చి ఉండేది, ఏ రాస్కల్ ఈడియట్ స్టూపిడ్ చేశాడు ఇలాగన్నాక ఎస్ఐ అలా నుంచుంటే మీరు సివిల్ సర్వెంట్స్ అంటే అయితే ఎవడ గొప్పండి, కనీసం అవతల వాళ్ళ హెల్త్ కండిషన్ ఏంటనేది కూడా ఆలోచించుకునే పని లేదా, మీ ఇష్టం వచ్చినట్టు మీరు ట్రీట్ చేయటమేనా, వెనక ముందు ఆలోచించుకోకుండా ఇప్పుడు తన పరిస్థితి ఏంటి డాక్టర్ అన్నాక అబ్జర్వేషన్లో పెట్టాం, ఏంటి నాన్ సెన్స్ అంతా, ఎవరు ఈ జంగిల్ మందంతా అన్నాక అర్జున్ యు కమ్ విత్ మీ అన్న తర్వాత అర్జున్ వెళ్తే తనని బాగా ఎంత స్ట్రెస్ చేసి స్ట్రెయిన్ చేశారంటే తనకిష్టమైన ఒక ప్రపంచంలో నుంచే తనని దూరం చేసేసి ఇష్టం లేని ఏదో వరల్డ్లోకి, నరకంలోకి తీసుకెళ్ళిపోతున్నట్టు ఆ అమ్మాయి చాలా బలంగా ప్రేరేపించబడినట్టు బాగా అప్సెట్ అయింది. దాంతోనే ఆ అమ్మాయి నర్వ్స్ మీద, హార్ట్ మీద బాగా స్ట్రెస్ పెరిగిపోయింది, మనిషి దాంతోనే కుప్పకూలిపోయింది. అనేసరికి తను నీకు దూరం అయితే బ్రతకలేదని నీకు తెలుసుగా అర్జున్, నువ్వంటే చాలా ఇష్టమని, ఏం జరిగింది, నేను సగం విన్నాను, అమ్మ చెప్తే నాకు అర్థం కాలేదనేసరికి జరిగింది చెప్పాడు అర్జున్. వాట్, ఏంటి నాన్ సెన్స్ అంతా, ఏంటి స్టూపిడిటీ అంతా అనేసరికి మేడం స్పృహలోకి వచ్చారనేసరికి డాక్టర్ గారు పదమనమంటే నేను వస్తాను, తన హస్బెండ్ని నేనన్నాడు అవతల ఉన్న వ్యక్తి. నీ పేరేంటి, రాజేష్ అంటే, మిస్టర్ రాజేష్ మీరు ఎక్కడుండాలో అక్కడే ఉండండి, ఎందుకంటే తను హస్బెండ్గా ఇప్పుడు మిమ్మల్ని అనుకోవట్లేదు కదా, అర్జున్ అనుకుంటోంది కదా, బట్ తనే రావాలి మీరు కాదు అని ఆవిడ అర్జున్ని తీసుకుని ముందు మీరు పదండి అని లక్ష్మిని, పాపని, రమని తీసుకొని లోపలికి వెళ్ళాక నర్సుని డోర్స్ క్లోజ్ చేసి లాక్ పెట్టాయి అనేసరికి వాళ్ళ అద్దాల్లోంచి చూస్తూ అలా నుంచున్న తర్వాత స్పృహలోకి వచ్చిన సునంద అర్జున్ని చూసే గట్టిగా కౌగిలించేసుకుంటే పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టాడు. ఆ అమ్మాయి కళ్ళల్లోంచి నీళ్ళు అలా కారిపోతూ ఉండగా ప్రమాణం చేసి చెప్తున్నాను, వాళ్ళెవరో ఏంటో ఎందుకు వచ్చారో నాకు అర్థం కావటం లేదు, ఈ అందమైన మన జీవితంలో, మన పెళ్లి పుస్తకంలో నేను ఈ హింసని, ఈ నరకాన్ని, ఎవరో వచ్చి నన్ను తీసుకెళ్ళటాన్ని నేను ఊహించుకోలేకపోతున్నాను, నీ నుండి నేను దూరం అవ్వలేను అర్జున్, నాకు చిన్న ప్రాబ్లం వస్తేనే తట్టుకోలేవు నువ్వు, అలాంటిది నీ నుండి వెళ్ళిపోయి నేను బ్రతుకుతాను అనుకుంటున్నావా అని అర్జున్ని గట్టిగా కౌగిలించుకొని కావాలని వీళ్ళ ముఖాల వైపు అలా చూస్తూ ఆ అమ్మాయి బ్రెయిన్ మీద విపరీతమైన స్ట్రెస్ తెచ్చి ముక్కుల్లోంచి బ్లడ్ కారిపోతూ అర్జున్ షర్ట్ అంతా తడిచిపోతూ డాక్టర్ వద్దని చెప్పినా వినకుండా చెవుల్లోంచి బ్లడ్ కారిపోతున్న గతం గుర్తు తెచ్చుకోవటానికి బ్రెయిన్ మీద ఒత్తిడి పెంచేసింది సునంద. దాంతో ఆ అమ్మాయికి ఒక్కసారిగా గతమంతా ఫ్లాష్ అయినట్టు క్లియర్గా మొత్తం జ్ఞాపకం వచ్చేసింది. వచ్చిన తర్వాత అర్జున్ అనేసరికి ఏమైంది నందు అన్న తర్వాత ముందు అమ్మాయికి వెంటనే క్లీన్ చేసి డాక్టర్స్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత
కూల్ అమ్మ, కూల్ అన్నాక నా గతం గుర్తొచ్చింది డాక్టర్ అంటే, చెప్పు ఏమైందే అని డాక్టర్స్ కూడా అక్కడే నుంచున్నారు. నుంచుంటే మా అమ్మ పేరు కల్పన, మా నాన్నగారి పేరు శ్రీపతి. మాకు 100 ఎకరాలు పొలాలున్నాయి, ప్యాలెస్ లాంటి ఇల్లుందే, కోటీశ్వరులు మా అమ్మ నాన్నలు. నాకున్న నగలు పెట్టడానికి 2 గదులు కేటాయించింది మా అమ్మ. వాళ్ళకు పుట్టక పుట్టిన ఒక్కగానొక్క కూతుర్ని నేను. మా నాన్నగారి చెల్లెలు ఈ కాంతం సొంత చెల్లెలు కాదు, మా తాత ఉంచుకున్న వేసికి పుట్టింది ఇది. ఆ తర్వాత మా తాత నానమ్మ పోయి ఆస్తంతా మా నాన్నకు రాశాక ఈ కాంతానికి మా తాత కొంత పెట్టినా ఈ కాంతం ఆ కనకారావు గారిని పెళ్లి చేసుకుంది. వాడు దీని దగ్గరకు వచ్చిన ఒక విటుడు, ఇది కూడా ఒక వేశ్య. దీనికి 3 పిల్లలు. ఆ రాజేష్ గాడు కొడుకైతే రాజేష్ గాడి కన్నా ముందు ఆ 2 కూతుళ్ళు ఉన్నారు. వాళ్ళని వృత్తిలోకి దింపి వచ్చిన 2 విటుల్ని అల్లుళ్ళని చేసుకుంది. వాళ్ళ సంసారాలు కూల్చి వాళ్ళ పెళ్ళాలని పైకి పంపించి ఇల్లరికం కట్టేసుకుంది వీళ్ళని. ఆ తర్వాత రాజేష్ గారు నాకన్నా వయసులో 10 ఏళ్ళు పెద్దోడు. అప్పుడు నాకు ఒక 8 ఏళ్ల వయసు ఉంటుంది. ఒకరోజు వచ్చి మా నాన్న కాళ్ళ మీద పడే, ఎంతైనా నీది నాది ఒకటే రక్తం, నాన్నిచ్చిని అన్నీ ఇతను అవజేశాడు అన్నయ్య, నువ్వే మాకు ఒక దారి చూపించాలని. నాన్న కాళ్ళు పట్టుకునేసరికి జీవితంలో ఏ వ్యక్తి అయినా ఏదో ఒక క్షణంలో పెద్ద తప్పుడు నిర్ణయం తీసుకుంటాడని మా అమ్మా నాన్నలు పెద్ద రాంగ్ డెసిషన్ తీసుకుని వీళ్ళని ఇంట్లోకి రానిచ్చారు. ఆ తర్వాత 1 సంవత్సరం ఇది నటించిందే. ఒక రోజున ఇంట్లో ఉన్న పని వాళ్ళందరినీ పంపించేసి దీని వాళ్ళు కలిసి మా అమ్మ నాన్నల్ని బతికుండగానే వాళ్ళ ముఖాన్ని దిళ్ళేసి ఒత్తేసి వాళ్ళని ఉరితీసి చంపి శవాల్ని పడుకోబెట్టేసి దొంగేడుపులు ఏడ్చి ఎత్తేయించి ఇంట్లో ఉన్న పని వాళ్ళని తీసేసి కొత్త పని వాళ్ళని పెట్టేసుకొని దీని మాటల్లో ఉండే వాళ్ళని పెట్టుకొని నా ఆస్తి మీద మొత్తం పెత్తనం తీసుకొని పొలాలు కౌళ్ళకి ఇవ్వటం, నగలేసుకోవటం, నన్ను హౌస్ అరెస్ట్ చేసేయటం, స్కూలుకి వెళ్ళనివ్వకుండా చిత్త కొట్టేయడం మొదలుపెట్టి నాతో పాచి పనులు చేయించి నా ఒళ్ళంతా వాతలు పెట్టి నా ఒళ్ళంతా నరకాలు పెట్టి నన్ను నానా శిక్షలకి గురి చేసిందే. తీరా లాయర్ వచ్చి చెప్పింది ఏంటంటే ఆస్తి మొత్తం మా నాన్న ఎప్పుడో నా పేరు మీద రాశాడని, నాకు పెళ్ళై నేను సంతోషంగా కాపురం చేసుకుంటూ ఒక బిడ్డకి తల్లినైన తరువాతే ఆస్తి మీద నాకు పూర్తి హక్కులు వస్తాయని, నేను డిగ్రీ వరకైనా కంపల్సరీ చదువుకోవాలి అని. దాంతో నన్ను ఇంట్లో కొట్టి పుస్తకాలు తెచ్చి నా మొహం మీద పడేసి నన్ను ఇంట్లోనే చదువుకోమంటం మొదలు పెడితే నేను పెద్ద మనిషి అయ్యాను. దీని అల్లుళ్ళు, దీని మొగుడు, దీని కొడుకు నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించాలని చూసేవాళ్ళు. నన్ను నేను కాపాడుకుంటూ అలసిపోయాను అర్జున్. ఆ తర్వాత అలా ఎగ్జామ్స్ వరకు రాసి వచ్చేదాన్ని. ఎప్పుడైతే నాకు 18 దాటాయో వద్దన్నా, దండం పెట్టినా, కాళ్ళు పట్టుకున్నా ఆ రాజేష్ గారు నాకన్నా 10 ఏళ్ళు పెద్దోడు. మనసున్న మొగుడు 10 ఏళ్ళు కాదు 25 ఏళ్ళు పెద్దోడైనా ఏ ఆడదైనా ఇష్టంగా కాపురం చేస్తుంది. పెళ్ళి అయ్యాక బలవంతంగా పెళ్లి చేసి పెళ్లి జరిగాక నా ఒంటి మీద చెయ్యాలనుకుంటే దండం పెట్టి పారిపోయే వీళ్ళ కలిం కావటం లేదని సాగు కొట్టేసి నన్ను కాళ్ళు చేతులు కట్టేసి ఓపెన్గా చెప్పాలంటే వీడు నన్ను మానభంగం చేశాడు. బ్లీడింగ్ ఎలా అయిపోయేదంటే ఎవరైనా నెలకు 5 రోజులు పీరియడ్స్లో ఉంటారో నెల బాడీకి నాకు బ్లీడింగ్ అవుతూనే ఉండేదే. అంతా దాంట్లో వీళ్ళు నా కడుపు చేయాలి, పిల్లల్ని కనిచ్చాలని చూస్తున్నాడని తెలిసి వాడేమీ వాడేవాడు కాదో. పీరియడ్స్ స్కిప్ అవటం చూసిన నేను వెంటనే నల్ల నువ్వుల ముద్దలు చేసుకొని మింగటం, అనాస పళ్ళు మింగటం, ఆవకాయ పచ్చడి తినేయటం, అలా నా కడుపులు నేనే కరిగిచ్చేసుకుని కడుపులు రాకుండా చేసుకుని ఎన్నో కడుపులు పోగొట్టేసుకున్నాను. ఆస్తి వీళ్ళకి దక్కకూడదు అనుకున్నాను. ఆ నరకం ఒక రోజు కాదో. ఇలా నా డిగ్రీ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేయించారు. ప్రతిరోజు నన్ను కొట్టడం, తిట్టడం, వాతలు పెట్టడం, హింసలు పెట్టడం, సెక్స్లో వాడు నరకం చూపించటం, నేను అనుభవించిన క్షోభ అంతా ఇంత కాదో. నిజంగా ఆ సుమతి దేవతే అనుకోవాలి. ఆవిడ దగ్గరకు వచ్చిన తర్వాతే నా శరీరం ఇది కాదు అర్జున్, అసలు నా శరీరం భయపడిపోయేటట్టు ఉండేదే. ఆ మహానుభావురాలు నన్ను ఖరీదైన హాస్పిటల్లో చూపించింది, ఆపరేషన్లు చేయించింది, మందులు వాడింది, చిన్న మచ్చ కూడా లేకుండా నయం చేసి తిండి పెట్టింది. నా పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదంటే డాక్టర్ అనేసరికి ఆవిడ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగిపోయినాయి. ఆ తర్వాత
వీళ్ళు నాకు పిల్లలు పుట్టట్లేదని అనుమానపడ్డారు. ఆ అనుమానం కాస్త ఈ మధ్యకాలంలో నేను ఎవరికీ తెలియకుండా కాంట్రాసెప్టివ్స్ వాడటం మొదలు పెడితే ఆ స్ట్రిప్పులు దొరికినాయి అనే దాంతో నేనే పిల్లల్ని కంటలేదని వీడు తాగి నా తల మీద 4 మందు బాటిల్స్ పగలగొట్టాడు. తల పగిలిపోయింది, రక్తం కారిపోతుంది. పోతే ఆస్తెటు వాడికే వచ్చుద్దని వీళ్ళందరూ ఉండేసరికి ఎలాగైనా బ్రతకాలని ఒక తాపత్రయం. దాంతో ఇంట్లో నుంచి తప్పించుకున్నాను. ఒళ్ళంతా దెబ్బలు. ఎటు వెళ్తున్నానో తెలీదు, ఎటు పోతున్నానో తెలీదు. అక్కడున్న ఒక లారీ ఎక్కి ఓ చోట దిగి అలా ఆటోలు బస్సులు మారుకుంటూ ఆ గాయాలతోనే ఇక ఒక చోటకు వచ్చేపాటికి తల నుండి రక్తం కారిపోతూ ఫస్ట్ ఎయిడే చేసుకున్నాను తప్ప నేనేమీ వాడకపోయేసరికి ఒళ్ళు తూలిపోయి రోడ్డు మీద పడి సుమతి అమ్మకి దొరికాను. ఆ తర్వాత ఆ తల్లి తీసుకెళ్ళిందని ఇలా చేసిందని నాకు నిజంగానే గతం గుర్తులేదు. కానీ ఆవిడ ఎలా చూసిందన్నది మాత్రం నాకు గుర్తుందే. మహానుభావురాలు మరు జన్మంటూ ఉంటే అలాంటి తల్లికి బిడ్డగా పుట్టాలన్నంత బాగా చూసుకుందే అనేసరికి సుమతి ఫారెన్ నుంచి రానే వచ్చేసరికి జరిగింది ఇది. అర్జున్, వాడితో నేను కాపురం చెయ్యలేను. ఇప్పుడు తీసుకెళ్ళి బలవంతంగా నాతో పిల్లల్ని కనిచ్చి కోట్ల రూపాయల ఆస్తులు కాజేయాలనే డ్రామాతో వచ్చారు వీళ్ళంతా అని ఆ అమ్మాయి చెప్పేసరికి డాక్టర్ లోపలికి వచ్చి ముందు అదంతా రికార్డ్ చేసుకోమని పోలీస్ ఇన్స్పెక్టర్ చెప్పేసరికి అంతా రికార్డ్ చేసుకున్న తర్వాత నువ్వు నా ప్రాణం, నిన్ను వదిలి నేను వెళ్ళను అమ్మా, మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కడుపును పుట్టాలనుందని సుమతి కాళ్ళ మీద పడితే నిన్ను తిట్టాలన్నంత కోపం వచ్చింది. సుమతే, నువ్వు చేసిన పని చూసి నీకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. ఓ యమ్మునే, నేను పెళ్లి చేసుకోలేదు అనుకున్నానే కానమ్మా, ఇలాంటి ఎదవలుంటే ఆడోళ్ళ గొంతులు కోసేరే అనేపాటిగా అర్జున్కి కోపం కట్టలు తెంచుకుంది. నన్ను వదిలేయవు కదో, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? శీలం అనేది శరీరానికి సంబంధించిందా, మనసుకు సంబంధించిందా? పిచ్చిదానా, నేనేమైనా వర్చిన్నా అలా అనుకుంటే? ఒరే, కుక్కొచ్చి ఏదో కతికేసి వెళ్ళిపోయిందన్నంత మాత్రాన దేని పవిత్రతలో పోవురా. అలాంటిది ఒక నీచమైన మగాడు ముట్టుకుంటే పవిత్రమైన ఆడదాని పవిత్రత ఏ రోజుకి పోదో. ఏ కాలంలో ఉన్నావు మనం? 5 భర్తలతో కాపురం చేసిన ద్రౌపది పతివ్రత అయితే నువ్వు పతితవే ఎలా అవుతావు పిచ్చిదానా? ఏం మాట్లాడుతున్నావు? 16,108 మంది భార్యలతో కాపురం చేసిన ఆ శ్రీకృష్ణుడు మహాపురుషుడైతే నిజం చెప్పు, నీలాంటి వాళ్ళు పతితలైపోతారా అని ఆ అమ్మాయిని అలా పట్టుకుని ఇన్స్పెక్టర్కి 10 లక్షలు చెక్కు రాసిచ్చి ఒక్క బోన్ పని చేయకూడదు, 3rd డిగ్రీ కొట్టమన్నాడు అర్జున్. దాంతో తుక్కు కింద కొట్టి వీళ్ళందరినీ తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేస్తే ఆ అమ్మాయి డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళి జడ్జి గారితో పర్సనల్గా మాట్లాడాలని బెంచ్లో లేడీ జడ్జి ఉంటే జరిగిందంతా చెప్పి ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేస్తే గుండె రగిలిపోయిన ఆవిడ వీళ్ళకి లైఫ్లో బయటికి రానివ్వకుండా శిక్ష వేసి వాడి నుండి విడాకులు ఇప్పించేసి ఆ అమ్మాయి ఆస్తి మొత్తం ఆ అమ్మాయికి అధీనం చేసేసింది. ఆ తర్వాత అక్కడి నుంచి అర్జున్ వాళ్ళని తీసుకొని వచ్చి చూపించింది సునంద. ఇదిగో ఇదే మా ఇల్లు అంటే ఎకరంలో ఉంది ఆ ఇల్లు. పైగా 100 ఆవులు, 100 గేదెలు. ఆ ఇల్లు, ఇంట్లో ఆ అమ్మాయి డోర్లు తీసి చూపిస్తే ఉన్న 2 గదుల నిండా నగలు అవన్నీ చూసిన తర్వాత ఊళ్ళో ఉన్న వాళ్ళంతా వచ్చి ఎవరమ్మా అంటే నా భర్త, మా అమ్మ అనే చెప్పి సుమతిని లక్ష్మిని పరిచయం చేసి నా కూతురని చూపించింది పాపనే. ఆ తర్వాత ఇక ఆవుల్ని గేదెల్ని వదిలేయాలనిపించలేదు లక్ష్మికి. అజ్జు, మన ఇంటి పక్కన చాలా పెద్ద స్థలం ఉందిగా, లారీలో వీటిని తీసుకెళ్ళిపోదాంరా. రమ వాళ్ళ ఆయన ఎటు ఖాళీగానే ఉంటున్నాడు, ఇంకో 4 పెట్టి వాటిని చూసుకుంటానురా. పల్లెటూరులో పుట్టి పెరిగానుగా, ఆవుల్ని గేదెల్ని మేకల్ని కోళ్ళని వదలాలనిపించట్లేదంటే ఇక్కడి నుంచి వాటిని తీసుకుని ఆ తర్వాత ఇక్కడ ఉన్న ఆస్తంతా కూడాను ఆ పొలాలవి జాగ్రత్తగా కౌలుకిచ్చి ఆ ఇల్లంతా క్లీన్ చేయించి 2 మనుషుల్ని నీట్గా చూసుకోమని అప్పుడప్పుడు వచ్చి మేము వస్తామని చెప్పి నగలవన్నీ తీసుకుని వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వచ్చేసారు. ఆ తర్వాత సుమతి, ఇక నేను వెళతాను, మీరు క్షేమంగా ఉండండి అంటే ఎందుకే అడుక్కు తినేదానిలాగా వాళ్ళ 4 దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళకే సేవలు చేసుకుంటూ బిచ్చమెత్తుకోవటం? అమ్మా, నీ కూతురే అయితే నాతో ఉండవా నువ్వు అనేసరికి సుమతి ఆవురుమని ఏడ్చి ఏమైందని లక్ష్మి అడిగితే చేయి చేసుకుంటున్నారు కోడళ్ళు కూతుళ్ళు అని చెబితే సిగ్గు
లేదు, మళ్ళీ వెళ్ళి వాళ్ళకి చేస్తానంటానికి బుద్ధి లేని గాడిద. అప్పుడెప్పుడో విడిపోయాంగా, ఉండి సావరాదు, వంటలు బాగా చేస్తావు, కడుపారా తింటాను కదవే నేను అనేసరికి మా లడ్డుకి వండి పెడుతూ ఉండొచ్చుగా అన్నాడు అర్జున్. అన్నాక ఉంటానయ్యా అని కొడుకులు కూతుళ్ళతో నేను పోయిన రోజున కూడా మీరు రావద్దని సంబంధాలు తెంచేసుకొని సుమతి ఇక్కడే ఉండటం మొదలుపెట్టింది. ఆ తర్వాత వెళ్ళాలనుకున్న హనీమూన్కి అప్పుడు అర్జున్ సునందని తీసుకొని వెళ్ళాడు. బంగారం, కావేరి అని పిలవనా, సునంద అని పిలవనా? వద్దులే, కావేరి చచ్చిపోయిందిగా, నువ్వు సునంద అని పిలువ, నువ్వు నందు అంటేనే నాకు ప్రాణం లేచొచ్చినట్టుంటుందని ఇద్దరు ఒకే ప్రాణం ఒకే శరీరం అన్నంత క్లోజ్గా ఇద్దరు ఏకాంతంగా గడిపే వాళ్ళనుకున్న 100 రోజుల హనీమూను అర్జున్ గురించి చెప్పేదేముంది, అతని ఎక్స్పెక్టేషన్స్కి తగిన విధంగా ఇద్దరు చాలా హ్యాపీగా చాలా క్లోజ్గా కలిసి గడిపి తిరిగి వచ్చారు. ఆ తర్వాత అర్జున్ వెంటనే వద్దన్నాడని ఇక పిల్లల్ని కనలేదు. సునంద బుడ్డది 3వ ఏడొచ్చి బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్తుంటే ఇది కూడా మొనగాడిదైపోయింది, ఇది కూడా స్కూల్కి వెళ్తుందని లక్ష్మి సుమతి చెప్పుకుంటూ పాప వీళ్ళ నవ్వుల మధ్య ఫస్ట్ క్లాస్కి వచ్చిందే. అర్జున్ని నాన్న, సునందన అమ్మ అంటూ దాని ప్రపంచంలో వీళ్ళే అమ్మ నాన్నలుగా పెరగటం మొదలుపెట్టిందే. ఆ తర్వాత అర్జున్ జాబ్ మానేసి బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాడు. ఏదో టైంపాస్కి వచ్చినంత వస్తాయని వెడ్డింగ్ ప్లానర్గా బిజినెస్ స్టార్ట్ చేసుకుని బాగా వెళ్తోంది బిజినెస్. సునంద అప్పుడు ప్రెగ్నెంట్ అయిందే. ఆ తర్వాత చాలా జాగ్రత్తగా చూసుకొని ఒక బాబు పుట్టాడు. దేవ్ అని పిల్లాడి పేరు పెట్టుకున్నాక డాక్టర్ ఇకొద్దు, అంతకుముందు తనకి చాలా అబార్షన్స్ అయి ఉన్నాయి కదా, యూట్రస్ వీక్గా ఉందనేసరికి అసలు వీళ్ళు కూడా వద్దంటే నేను వీడిని కనేవాడిని కాదంటే అమ్మాయిలుగా ఉంటుందిలే ఒకళ్ళని కనాలనే, ఇద్దరు అయిపోయారుగా చాలే అని ఆవిడ ఆపరేషన్ చేసేసిందే. ఆ తర్వాత చాలా ప్రేమగా అర్థం చేసుకునే భర్త ఒక ఆడదాని జీవితంలో తోడుగా ఉంటే అంతకన్నా ఆడదాని జీవితంలో స్వర్గం ఏముంటుందని జరిగిపోయిన గతమంతా మర్చిపోయి ప్రతి రాత్రి అలిసిపోయి భర్త గుండెల మీద పడుకునే ఒక అర్థం చేసుకునే ఆడది భార్యగా ఉంటే అంతకన్నా ఏం కావాలనే తన భార్యతో ఆనందంగా గడుపుతున్న ప్రతి క్షణం దేవుడిచ్చిన వరం అనుకునే, ఇంకా తన జీవితంతో పోలిస్తే సునంద అనుభవించిందే ఎంత పెద్ద ప్రత్యక్ష నరకమో గుర్తు తెచ్చుకొని అర్జున్ కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతూ ఆమెకి లైఫ్ లాంగ్ ఏ కష్టం కలగనివ్వకూడదని, భార్యని తన ప్రాణంలా చూసుకోవాలని పిల్లల్ని పద్ధతిగా పెంచుతూ ఒకవైపున బామ్మలిద్దరూ సరదాగా జోక్స్ వేస్తూ వీళ్ళిద్దరూ ఆనందంగా ఉంటూ అర్జున్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నందుని తీసుకెళ్తూ ఇద్దరు ఇదివరకటి కన్నా ఇంకా 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 క్లోజ్గా ఉంటూ వాళ్ళ లైఫ్ ఆనందాలు సంతోషాల మధ్య ఇలా గడిచిపోతూ ఈ కథ సుఖాంతమైందే. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి జే. శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.